ఓకే, హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద బ్లెండర్ బిగినర్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఇది కంప్లీట్లీ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఒక బ్లెండర్ కోర్స్. సో ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక చిన్న సీన్ కనిపిస్తుంది, చూసారా? సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు కనుక నేను చెప్పినవన్నీ యాజ్ ఫాలో అవుతూ మీరు వచ్చారనుకోండి, మీరు కూడా ఇలాంటి ఒక సీన్ని బ్లెండర్లో క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా. సో మీకు బ్లెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన బేసిక్ టూల్స్ ఏంటి, నావిగేషన్ టూల్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఓకే, అండ్ ఈ వీడియోలో నేను రైట్ నో బ్లెండర్ 5.1 వర్షన్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది బ్లెండర్ రీసెంట్గా రిలీజ్ చేసిన కొత్త వర్షన్ అనమాట. సో మనం ఈ వీడియోలో దాన్నే యూస్ చేయబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు కింద హైప్ పాయింట్స్ కనిపిస్తుంటే మాత్రం వీడియోని హైప్ చేయండి, సో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఛానల్కి కొత్తగా వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, సో దట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఒక చిన్న విషయం, ఒకవేళ మీరు బ్లెండర్ సీరియస్గా నేర్చుకునే ఉద్దేశం మీకు ఉంది అనుకుంటే మాత్రం, ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటే మీరు నా పెయిడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆ పెయిడ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే నేను కింద ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అక్కడ మీరు ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు నాకు మెసేజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఆ పెయిడ్ కోర్స్లో నేను మీకు చాలా విషయాలు అయితే నేర్పిస్తాను. అండ్ చాలా టాపిక్స్ ఉంటాయి. అండ్ ఆ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, నేనేమి నేర్పిస్తాను, అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ చాలా యూస్ఫుల్ కోర్స్, ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. అండ్ చాలామంది చాలా సాటిస్ఫై కూడా అయ్యారు. సో ఒకవేళ మీకు బ్లెండర్ సీరియస్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, అండ్ ఇక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో రైట్ నో నేను బ్లెండర్ 5.1 వర్షన్ అయితే డౌన్లోడ్ చేసి యూస్ చేస్తున్నాను. అండ్ ఈ వర్షన్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో నేను అది చూపిస్తానండి. సో మీరు ఏదైనా ఒక గూగుల్ క్రోమ్లో కానీ ఇలాంటి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి, మీరు జస్ట్ ఏం లేదు, ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత బ్లెండర్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, బ్లెండర్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు blender.org అని చెప్పి ఫస్ట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ బ్లెండర్ అని చెప్పి కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్లెండర్ డౌన్లోడ్ అయిపోతుంది. సంథింగ్ ఒక 320 MB ఏమో ఉంటుంది. అది మీకు డౌన్లోడ్ అయిన తర్వాత నార్మల్ మీరు మిగతా సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో సేమ్ అలానే ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు యాపిల్ మ్యాక్బుక్స్ కానీ అలాంటివి ఏమైనా యూస్ చేస్తుంటే మాత్రం ఇక్కడ మీరు మ్యాక్ ఓఎస్కి సంబంధించిన వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు విండోస్ పీసీ యూస్ చేస్తుంటే మాత్రం, లేదా విండోస్ ల్యాప్టాప్ అయినా సరే, ఇక్కడ మీరు విండోస్ ఇన్స్టాలర్ అని చెప్పి కనిపిస్తుంది చేస్తారా, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీ డివైస్ని బట్టి మీరు ఆ స్పెసిఫిక్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, అండ్ రైట్ నో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో వన్స్ మీరు బ్లెండర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే మీకు సీన్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బై డిఫాల్ట్ సీన్లో మీకు ఇక్కడ ఓన్లీ ఒక క్యూబ్ ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది, అండ్ ఒక కెమెరా ఉంటుంది అనమాట. సో బ్లెండర్లో కెమెరా అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ లైట్ ఉంది, అండ్ ఇక్కడ ఒక క్యూబ్ ఉంది. సో ఫస్ట్ ఈ సీన్లో మనం మీకు స్క్రీన్ పైన ఇందాక చూపించాను కదా ఒక సీన్. ఆ సీన్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మీకు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన కొన్ని బేసిక్ టూల్స్ అండ్ కొన్ని బేసిక్ థింగ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇన్ని ఆప్షన్స్ చూసి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పైన మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఫైల్, ఎడిట్, రెండర్, విండో, హెల్ప్ అని. ఇవి ఆల్మోస్ట్ చాలా 3D సాఫ్ట్వేర్స్ అండ్ చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో ఇవి కామన్ ఉంటాయి అనమాట. ఫైల్లోకి వెళ్తే మనం ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు, ఏదైనా అసెట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనం వీటిని మోస్ట్లీ ఎక్కువగా యూస్ చేయం. ఎక్కువగా మనం యూస్ చేసేది ఈ ప్రిఫరెన్సెస్ అనమాట. ఈ ప్రిఫరెన్సెస్ ఎందుకు యూస్ చేస్తామంటే, మనం ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ని మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని యూస్ చేసుకోవడానికి ఈ ప్రిఫరెన్సెస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఏం ఆప్షన్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కింద నావిగేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో దగ్గర పర్స్పెక్టివ్ అండ్ డెప్త్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ డెప్త్ అనే ఆప్షన్ని మీరు ఆన్ చేసుకోండి. ఓకే, సో దానివల్ల మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చాలా స్మూత్గా అవుతుంది అనమాట బ్లెండర్లో. సో అదొకటి ఆన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ మెమరీ క్యాచ్ లిమిట్ అని చూసారా, సో దీన్ని ఒకవేళ కొంతమంది సిస్టమ్స్లో ఇది 2048 అలా ఉంటుంది, మీరు కుదిరితే దీన్ని 4096 పెట్టుకోండి. ఓకే, అండ్ దాంతోపాటు ఇక్కడ అండో స్టెప్స్ అని ఉంటుంది చూసారా, సో ఇది 96 లేదా 100 వరకు పెట్టుకోండి. బై డిఫాల్ట్ ఇది సంథింగ్ 32 ఎంత ఉంటుంది. ఇది మీరు 96 లేదా 100 పెట్టుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే, మీరు ఏదైనా మోడలింగ్ చేసేటప్పుడు మీకు ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం కదా, అంటే ఆ స్టెప్ బ్యాక్ తీసుకొస్తాం కదా. సో అలా మీరు ఇక్కడ నెంబర్ నేను 96 పెట్టాను కదా, అంటే నేను 96 టైమ్స్ బ్యాక్ రావచ్చు అనమాట ఏదైనా తప్పు జరిగితే. సో అందుకనమాట, అంతకుమించి మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు పైన ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ లేఅవుట్ అని, మోడలింగ్ అని, స్కల్ప్టింగ్ అని, యూవీ ఎడిటింగ్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ వ్యూ పోర్ట్స్ అనమాట. ఓకే, అండ్ వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనకి మేజర్గా మనకి ఎంటైర్ ఇంటర్ఫేస్లో పైన అన్నీ కూడా మనకి టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం చేసే వర్క్కి తగ్గట్టుగా, మన అవసరానికి తగ్గట్టు ఇక్కడ ఉన్న ఏదో ఒక టూల్ని మనం యూస్ చేస్తూ ఉంటాం.
అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకి మేజర్గా 4 ప్యానల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి 3D వ్యూ పోర్ట్ అనమాట. ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను చూసారా, సో ఈ మిడిల్లో ఉన్న ఎంటైర్ పోర్షన్ ఏదైతే ఉందో సో దీన్ని మనం 3D వ్యూ పోర్ట్ అని అంటాం. ఓకే, మనం ఏదైనా ఒక సీన్ క్రియేట్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఏదైనా మోడలింగ్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ మనకి ఈ 3D వ్యూ పోర్ట్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ 2 ప్యానల్స్ ఉంటాయి. ఒకటి సీన్ కలెక్షన్ ప్యానల్, ఇంకోటి ప్రాపర్టీస్ ప్యానల్. అంటే మనకి 3D వ్యూ పోర్ట్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆబ్జెక్ట్కి సంబంధించిన ఒక కలెక్షన్ అనమాట అది. అంటే ఇక్కడ ఒక లిస్ట్ రాగా ఉంటుంది అనమాట. సో కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది అండ్ దానికి ఒక పేరు ఉంటుంది ఆబ్జెక్ట్కి. అండ్ ఈ పేరుని మీరు డబల్ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ 3D సీన్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి ఇక్కడ ఒక లిస్ట్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అంతే. కలెక్షన్ ప్యానల్ అంటే ఇంకేం లేదు. అండ్ ఇక్కడ మన కింద ప్రాపర్టీస్ ప్యానల్ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ ప్యానల్ ఏంటి అంటే మనం ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్కి తగ్గట్టుగా ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడే మనకి రెండర్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవుట్పుట్ ప్రాపర్టీస్ ఉంటాయి, సీన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని మాడిఫైర్స్ అని చెప్పి కొన్ని యూస్ఫుల్ టూల్స్ ఉంటాయి, అంటే మనం ఆబ్జెక్ట్ని మోడలింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ తర్వాత మనకి వరల్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్, అంటే మనం బ్యాక్గ్రౌండ్ స్కైలైట్ కానీ లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ కానీ అవన్నీ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇంకా కిందకి వెళ్ళారనుకోండి, లాస్ట్ ఆప్షన్ మెటీరియల్స్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం డిఫరెంట్ కలర్స్ కానీ మెటీరియల్స్ కానీ అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ లేదా కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మన ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి ప్రాపర్టీస్ ప్యానల్లో. అండ్ కింద మీకు బాటంలో ఒక టైం లైన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకి యానిమేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ టైం లైన్లో మనకి బై డిఫాల్ట్ 250 ఫ్రేమ్స్ ఉంటాయి. సో మనం ఏదైనా ఒక చిన్న యానిమేషన్ క్రియేట్ చేయాలంటే మనకి టైం లైన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి బ్లెండర్లో బేసిక్గా ఉండే 4 మేజర్ ప్యానల్స్ అనమాట. మనం మేజర్గా ఈ పర్టికులర్ వీడియోలో, ఈ పర్టికులర్ కోర్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది 3D వ్యూ పోర్ట్ని యూజ్ చేస్తాం. అండ్ దాంతోపాటు మధ్యలో అక్కడక్కడ మనం ప్రాపర్టీస్ ప్యానల్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటి అనేది చెప్తాను చూడండి, ఎందుకంటే ఇవి మనకి చాలా ముఖ్యం అనమాట. ఈ ఆప్షన్స్ లేకపోతే మీరు అసలు బ్లెండర్ యూజ్ చేయలేరు. బట్ ఇక్కడ నేను ఈ ఆప్షన్స్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా వీటికి షార్ట్కట్ టూల్స్ చెప్తాను. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఏంటి అంటే ఇవి మనకి బ్లెండర్లో ఎలా నావిగేట్ అవ్వాలి, ఆబ్జెక్ట్స్ని ఎలా మూవ్ చేయాలి అనే దానికి ఉపయోగపడే టూల్స్ అనమాట ఇవి. సో ఇది వచ్చేసి మూవ్ టూల్, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే మనకి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి రొటేట్ టూల్ అండ్ ఇది వచ్చేసి స్కేల్ టూల్. ఇది వచ్చేసి అన్నీ కలిపి ఉంటాయి అనమాట. స్కేల్, రొటేషన్, ఆబ్జెక్ట్ అన్నీ కలిపి ఉన్న ఆప్షన్ అనమాట ఇది. అండ్ కింద మనకి మెజర్ టూల్ అండ్ అలాగే ఏదైనా యానిమేట్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ ఉంటాయి. బట్ వీటికి నేను షార్ట్కట్స్ చెప్తాను. అండ్ చెప్పే ముందు ఫస్ట్ మీకు నావిగేషన్ టూల్ చెప్తాను. నావిగేషన్ అంటే ఏం లేదు, మీరు ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి, లేదా ఈ విధంగా రొటేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి. సో బ్లెండర్లో ఇలా నావిగేట్ అవ్వాలంటే దానికి బేసిక్గా 2 బటన్స్ ఉపయోగపడతాయి. అంటే డైరెక్ట్ షార్ట్కట్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. మీ మౌస్ ఉంటుంది చూసారా, మీ మౌస్లో మిడిల్లో ఒక వీల్ ఉంటుంది, మౌస్ వీల్ అంటారు దాన్ని. సో ఆ మౌస్ వీల్ని మీరు ముందుకి వెనక్కి స్క్రోల్ చేస్తే ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. అలా కాకుండా ఆ మిడిల్ మౌస్ వీల్ ఏదైతే ఉంటుందో అదొక బటన్ లాగా ఉంటుందన్నమాట మోస్ట్ ఆఫ్ ది మౌసెస్లో. సో మిడిల్ మౌస్ వీల్ని మీరు ప్రెస్ చేశారనుకోండి, ఈ విధంగా మీరు రొటేట్ అవ్వచ్చు అనమాట. దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి మీరు మౌస్ని కదిలిస్తే ఈ విధంగా రొటేట్ అవుతారు. ఓకే, ఇవి 2 టూల్స్ అనమాట. అంటే లైక్ ఒకటి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలంటే మిడిల్ మౌస్ వీల్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే ముందుకి వెనక్కి స్క్రోల్ చేయాలన్నమాట. ఓకే, ముందుకు స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ అవుతారు, వెనక్కి స్క్రోల్ చేస్తే జూమ్ అవుట్ అవుతారు. రొటేట్ అవ్వాలి అంటే ఆ మిడిల్ మౌస్ వీల్ని ఒక బటన్ లాగా ప్రెస్ చేయాలి, ప్రెస్ చేసి మూవ్ చేయాలి. ఒకవేళ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఇలా మూవ్ అవ్వాలి అంటే వ్యూ పోర్ట్లో మీరు కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ ఉంటుంది చూసారా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి అంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని మిడిల్ మౌస్ వీల్ని ప్రెస్ చేయండి. ఇందాక ఎలాగైతే బటన్లా యూస్ చేస్తారో సేమ్ అలానే షిఫ్ట్ని హోల్డ్ చేసి మిడిల్ మౌస్ వీల్ని ప్రెస్ చేస్తే అప్పుడు మీరు ఈ విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఐ హోప్ నావిగేషన్కి సంబంధించిన 3 టూల్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఒకటి జూమ్ ఇన్ జూమ్ అవుట్, రెండోది ఈ విధంగా మూవ్ అవ్వడం, అండ్ మూడోది ఈ విధంగా రొటేట్ అవ్వడం. ఓకే, అండ్ సేమ్ ఇవే ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్, సెకండ్ వచ్చేసి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మూవ్ అయ్యే టూల్, అండ్ ఇది వచ్చేసి కెమెరాకి సంబంధించి, అంటే దీన్ని ప్రెస్ చేస్తే మనం కెమెరా వ్యూలోకి వెళ్ళిపోతాం. ఓకే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి మూవింగ్ గిజ్మో ఉంటుంది. సో ఇది ఏంటంటే దీన్ని పట్టుకొని మనం ప్రెస్ చేసామనుకోండి ఈ విధంగా రొటేట్ అవ్వచ్చు అనమాట. మనకి ఈ బ్లెండర్లో ఒక 3D యాక్సిస్ ఉంటుందన్నమాట. రెడ్ కలర్ వచ్చేసి X యాక్సిస్, గ్రీన్ కలర్ Y యాక్సిస్, అండ్ బ్లూ కలర్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు. సో ఇది వచ్చేసి Z యాక్సిస్ అనమాట. సో మనకి 3D వ్యూ పోర్ట్లో ఈ యాక్సిస్ అనేవి చాలా ముఖ్యం, ఎందుకంటే వాటిని బట్టి మనకు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మీకు బేసిక్ నావిగేషన్ టూల్స్ అయితే అర్థమైపోయినాయి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ని ఎలా మూవ్ చేయాలి, ఎలా రొటేట్ చేయాలి, ఎలా స్కేల్ చేయాలి, ఇవి అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూసారా. సో ఈ ఆప్షన్స్. సో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ పైన లెఫ్ట్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు దానికి ఒక ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుందన్నమాట. సో అలా వచ్చింది అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది అని దాని మీనింగ్. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో G ప్రెస్ చేశారనుకోండి ఈ విధంగా ఆబ్జెక్ట్ని మీరు మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే,
అండ్ అలా కాకుండా కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేశారనుకోండి ఆబ్జెక్ట్ని ఈ విధంగా రొటేట్ చేయొచ్చు. అండ్ అలా కాకుండా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఎస్ ప్రెస్ చేశారనుకోండి ఈ విధంగా స్కేల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఈ 3 టూల్స్ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాం. సో మూవ్కి వచ్చేసి జీ షార్ట్కట్. ఓకే, కీబోర్డ్లో జీ ప్రెస్ చేయాలి. జీ ప్రెస్ చేస్తే మూవ్ చేయొచ్చు, ఆర్ ప్రెస్ చేస్తే రొటేట్ చేయొచ్చు, ఎస్ ప్రెస్ చేస్తే స్కేల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు బేసిక్ ఫ్రీగా మూవ్ చేయాలంటే ఏం చేయాలనేది అర్థమైంది. బట్ ఒకవేళ ఇక్కడ మనకి 3D యాక్సిస్ ఉంది, అంటే ఒక వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో మీరు ఇలా ర్యాండమ్గా మూవ్ చేయకుండా ఏదైనా ఒక పర్టికులర్ డైరెక్షన్లో లేదా ఒక పర్టికులర్ యాక్సిస్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అంటే దానికి ఇంకొక షార్ట్కట్ టూల్స్ ఉంటాయి అన్నమాట. సో అవేం లేదు, ఇప్పుడు మీరు దీన్ని వై డైరెక్షన్లో మూవ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు జీ ప్రెస్ చేస్తే ర్యాండమ్గా అది మూవ్ అవుతుందన్నమాట. జీ ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా వై ప్రెస్ చేయండి, అప్పుడు అది వై యాక్సిస్కి ఫిట్ అవుతుందన్నమాట. అంటే ఓన్లీ వై యాక్సిస్లోనే అది మూవ్ అవుతుంది ముందుకి వెనక్కి. అలా కాకుండా జీ ప్రెస్ చేసినప్పుడు ఎక్స్ ప్రెస్ చేశారనుకోండి ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. జీ ప్రెస్ చేసిన తర్వాత జెడ్ ప్రెస్ చేశారనుకోండి ఓన్లీ జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ డైరెక్షన్లో లేదా ఒక పర్టికులర్ యాక్సిస్లో మూవ్ చేయడానికి ఈ టూల్స్ ఉపయోగపడతాయి. ఈ మూవ్ టూల్ కనే కదా మిగతా రొటేట్ టూల్కి అండ్ స్కేల్ టూల్కి కూడా ఇది సేమ్ ఇలానే వర్క్ అవుతాయి. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేశారనుకోండి ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మాత్రమే అది రొటేట్ అవుతుంది. అలా కాకుండా ఆర్ ప్రెస్ చేసి జెడ్ ప్రెస్ చేస్తే ఓన్లీ జెడ్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది. ఆర్ ప్రెస్ చేసి వై ప్రెస్ చేస్తే ఓన్లీ వై యాక్సిస్లో రొటేట్ అవుతుంది. సేమ్ ఇదే ఆప్షన్స్ మనం స్కేల్ టూల్ కూడా యూస్ చేయొచ్చు. సో ఎస్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎక్స్ ప్రెస్ చేస్తే ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో స్కేల్ అవుతుంది, లేదా ఎస్ అండ్ వై ప్రెస్ చేస్తే ఓన్లీ వై యాక్సిస్లో స్కేల్ అవుతుంది, లేదా ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేస్తే జెడ్ యాక్సిస్లో మాత్రమే స్కేల్ అవుతుంది. సో ఇంతే అనమాట. ఐ హోప్ మీకు ఈ టూల్స్ అన్నీ కూడా అర్థమైనాయని అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డీసెలెక్ట్ చేయాలి అంటే మీరు సింపుల్గా 3D వ్యూ పోర్ట్లో ఎక్కడైనా పక్కన లెఫ్ట్ క్లిక్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ పైన కాకుండా పక్కన ఎక్కడైనా ప్రెస్ చేశారనుకుంటే అది డీసెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో అదనమాట సంగతి. బేసిక్ టూల్స్ అయితే మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన సీన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ స్టార్ట్ చేసే ప్రాసెస్లో నేను మీకు కొన్ని ఎడిట్ మోడ్కి సంబంధించిన కొన్ని మోడలింగ్ టూల్స్ అండ్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆ టూల్స్ని యూస్ చేసి మనం ఎంటైర్ సీన్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం ఆ సీన్ క్రియేట్ చేయడానికి మనకు ఒక రెఫరెన్స్ ఇమేజ్ కావాలన్నమాట. సో ఆ రెఫరెన్స్ ఇమేజ్ని బ్లెండర్లోకి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని చూస్తూ మన సీన్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, సో మీరు బ్లెండర్లో ఏదైనా ఒక కొత్త ఆబ్జెక్ట్ని లేదా కొత్త ఇమేజ్ని కావచ్చు లేదా ఒక ఆబ్జెక్ట్ని కావచ్చు ఏదైనా ఒక కొత్త దాన్ని ఇంపోర్ట్ చేయాలి అంటే 3D వ్యూ పోర్ట్లోకి కీబోర్డ్లో మీరు షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ మెనూ వస్తుందన్నమాట. సో ఇందులో మీరు మీకు కావాల్సిన దాన్ని సీన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మెష్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్లేన్, క్యూబ్, సర్కిల్, సిలిండర్, ఐకోస్పియర్, యూవీ స్పియర్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు కావాల్సింది ఇమేజ్ కాబట్టి ఇక్కడ మనం ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రెఫరెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వీటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి రైట్ నౌ కావాల్సింది రెఫరెన్స్ ఇమేజ్. సో ఇక్కడ మనం రెఫరెన్స్ ఇమేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి మన ఫైల్ ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇందులో మీరు నేను ఈ ఇమేజ్ ఏదైతే ఉందో మీరు దీన్ని గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇమేజ్ని మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి మీరు ఎక్కడో చోట సేవ్ చేసుకుంటారు కదా. సో ఆ సేవ్ చేసిన ఫోల్డర్స్ని ఓపెన్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను ఫైల్స్లో ఒక నిమిషం, ఇక్కడ ఫైల్స్లో ఓకే ఇక్కడ ఇమేజెస్లో ఉంటుందన్నమాట. సో ఇమేజెస్లో ఇక్కడ బీసీ రెఫరెన్స్ ఇమేజ్ అని చూసారా. సో ఇదనమాట. దీనిపైన ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఎంటీ ఇమేజ్ అని క్లిక్ చేస్తే మనకి అది సీన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఆ సీన్లోకి ఇంపోర్ట్ అయినప్పుడు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దాన్ని మనం చక్కగా నిలబెట్టాలన్నమాట. సో దానికోసం మనం ఫస్ట్ ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి దాన్ని ఇటు సైడ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఓన్లీ ఆబ్జెక్ట్స్ అనే కాదు, ఇక్కడ మీరు షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మీరు కెమెరాస్ కావాలన్నా లైట్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మీకు పైన ఇక్కడ వ్యూ, సెలెక్ట్, యాడ్ ఆబ్జెక్ట్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. సో ఇది సేమ్ దీనిపైన క్లిక్ చేసినా సరే మీకు సేమ్ అవే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వ్యూలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు వ్యూ పాయింట్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది, అంటే మీకు ఒకవేళ టాప్ వ్యూ చూడాలనుకుంటున్నారు అనుకోండి ఇక్కడ టాప్ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా టాప్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు ఎంటైర్ 3D వ్యూ పోర్ట్లో టాప్ వ్యూ నుంచి చూడొచ్చు అనమాట. అలా కాకుండా ఇక్కడ మీరు వ్యూ పాయింట్లో మళ్ళీ బాటమ్ కానీ ఫ్రంట్ కానీ లెఫ్ట్ కానీ బ్యాక్ సైడ్, సో మీరు ఆ ఆప్షన్స్ ప్రెస్ చేసే కొద్దీ మీకు ఆ పర్టికులర్ సైడ్ని మీరు చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ వీటికి షార్ట్ కట్స్ వచ్చేసి మీకు రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్లో బటన్స్ ఉంటాయి కదా, నెంబర్స్ ఉంటాయి. సో 1 ప్రెస్ చేస్తే మీరు ఫ్రంట్ వ్యూ చూడొచ్చు, అండ్ 3 ప్రెస్ చేస్తే మీరు రైట్ వ్యూ చూడొచ్చు అనమాట. ఓకే, 7 ప్రెస్ చేస్తే మీరు టాప్ వ్యూ చూడొచ్చు. సో ఇవి బేసిక్ షార్ట్ కట్ టూల్స్ అనమాట. మీరు ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ అదేవిధంగా టాప్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ చూడడానికి. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను, 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ అన్నాను, కానీ బ్యాక్ వ్యూకి చెప్పలేదు కదా. దానికి మీరు ఆపోజిట్ చేయాలి. సో కంట్రోల్ 1 ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూకి వెళ్తున్నారు కదా, అలా కాకుండా కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే మీరు బ్యాక్ సైడ్ వ్యూకి వెళ్తారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది బ్యాక్ ఆర్థోగ్రఫిక్ అని.
మీరు 3 ప్రెస్ చేశారనుకోండి రైట్ సైడ్ వ్యూకి వెళ్తారు. కంట్రోల్ 3 ప్రెస్ చేశారనుకోండి లెఫ్ట్ సైడ్ వ్యూకి వెళ్తారు. 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూకి వెళ్తారు. కంట్రోల్ 7 ప్రెస్ చేస్తే బాటమ్ వ్యూకి వెళ్తారు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ టూల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం ఉండండి. సో ఇది కదా ఇమేజ్ వచ్చేసి. సో ఇది మనకి ఇలా ఒక యాంగిల్లో ఉందన్నమాట. దీన్ని చక్కగా నిలబెట్టాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేయండి. మీ కర్సర్ ఏదైతే ఉంటుందో మీ కర్సర్ 3D వ్యూ పోర్ట్లో పెట్టి ఎన్ ప్రెస్ చేశారనుకోండి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ పర్టికులర్ ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. అంటే దాని లొకేషన్ ఏంటి, రొటేషన్ ఏంటి, స్కేల్ ఏంటి అని ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు రొటేషన్లో ఎక్స్ వచ్చేసి 90 degrees పెట్టండి. ఓకే, దానిపైన ప్రెస్ చేసి 90 అని చెప్పి నంబర్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ తర్వాత వై వచ్చేసి 0 పెట్టండి, జెడ్ కూడా 90 పెట్టండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది ఇలా స్ట్రైట్గా నిలబడుతుంది అనమాట. ఓకే, సో అంతకుమించి ఏం లేదు. తర్వాత ఇమేజ్ని నేను G and Z ప్రెస్ చేసి కొంచెం పైకి మూవ్ చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తాను. ఓకే, సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు ఆప్షన్స్ అడ్డం వస్తున్నాయి, మీకు ఇవి అవసరం లేదు అనుకుంటే మళ్ళీ మీ కర్సర్ 3D వ్యూ పోర్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎన్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. అప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి మాయమైపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మోడలింగ్ చేయాలి కదా. సో మనకి ఇక్కడ బై డిఫాల్ట్ క్యూబ్ ఏదైతే ఉందో సో దీని నుంచే మనం దీన్ని తయారు చేయబోతున్నాం. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ సీన్లో మీరు గమనిస్తే ఒక 2 వాల్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ విండోస్ లాగా ఉంది, అండ్ ఇక్కడ ఒక షెల్ఫ్ లాగా ఉంది, కింద బెడ్ ఉంది, ఇక్కడ సైడ్ టేబుల్ ఉంది, అండ్ కింద ఫ్లోరింగ్ ఉందన్నమాట. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వాల్స్ క్రియేట్ చేద్దాం, తర్వాత విండోస్, షెల్ఫ్, తర్వాత కింద ఫ్లోరింగ్, తర్వాత బెడ్, తర్వాత టేబుల్. సో ఇలా 1 by 1 చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వాల్స్ క్రియేట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఈ క్యూబ్ని నేను S and Y ప్రెస్ చేసి Y డైరెక్షన్లో ఈ విధంగా స్కేల్ చేస్తాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. మళ్ళీ S and Y ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొంచెం స్కేల్ చేస్తాను. ఆ తర్వాత S and X ప్రెస్ చేసి కొంచెం ఈ విధంగా X డైరెక్షన్లో కూడా స్కేల్ చేస్తాను. సో సంథింగ్ లైక్ దిస్. చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మేబీ Y డైరెక్షన్లో ఇంకా కొంచెం స్కేల్ చేద్దాం. సో సన్నగా ఉంటుంది చూడడానికి ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఒక వాల్ ఉంది కదా, సో దీన్ని మనం డూప్లికేట్ చేసి ఇంకొక వాల్ని కూడా క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేద్దాం, దీన్ని డూప్లికేట్ చేద్దాం. సో డూప్లికేట్ చేయాలి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయాలంటే మీరు ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని Shift D ప్రెస్ చేస్తే మీరు డూప్లికేట్ చేయొచ్చు. ఓకే, అండ్ అలా డూప్లికేట్ చేసిన తర్వాత మీ కర్సర్ ఎటు మూవ్ చేస్తే అది అటు మూవ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తారు అంటే కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. అది అదే పొజిషన్లో ఉండిపోతుంది, సేమ్ ప్లేస్లో. అప్పుడు మీరు డైరెక్ట్గా R and Z ప్రెస్ చేసి కీబోర్డ్లో 90 నంబర్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. సో అప్పుడు ఏమవుతుంది, అది 90 degrees ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఒక్కసారి నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఈ వాల్ని సెలెక్ట్ చేసుకొని Shift D ప్రెస్ చేసి డూప్లికేట్ చేయండి. తర్వాత కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత RZ ప్రెస్ చేసి 90 అనే నంబర్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో అప్పుడు మీకు ఈ విధంగా 90 degrees రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే G and Y ప్రెస్ చేసి Y డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ వాల్ని ఒకదానితో ఒకటి అటాచ్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ మీరు గమనిస్తే గ్యాప్ ఉంది. సో నేను కొంచెం ఈ విధంగా మూవ్ చేసినా సరే స్టిల్ ఇంకా ఎంతో కొంత గ్యాప్ ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు బేసిక్గా స్నాప్ చేయాలి ఈ రెండింటిని. అలా స్నాప్ చేయడం కోసం మనకి ఇక్కడ పైన స్నాప్ టూల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక మ్యాగ్నెట్ సింబల్ యూ షేప్ ఉంటుంది. సో ఈ స్నాప్ టూల్ని ఆన్ చేసుకొని పక్కన ఈ ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనం ఎడ్జ్ టు ఎడ్జ్ స్నాప్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మనకి ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎడ్జెస్ అనేవి అంత షార్ప్గా నీట్గా కనపడట్లేదు. ఓకే, అవి బాగా కనపడాలి అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఒక ఆప్షన్ ఉంటుంది, షేడింగ్ అని చెప్పి ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కింద మీరు క్యావిటీ అని చూస్తారా, సో దీన్ని ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టైప్లో మీరు బోత్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో క్యావిటీ ఆన్ చేసుకొని టైప్లో బోత్ పెట్టుకోండి. సో అప్పుడేమవుతుందంటే మీకు ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఎడ్జెస్ అన్నీ కూడా చాలా షార్ప్గా నీట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని G and Y ప్రెస్ చేసి మీ కర్సర్ని ఈ ఎడ్జ్ దగ్గరికి తీసుకొస్తే చాలా ఆటోమేటిక్గా ఇక్కడ అది స్నాప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్నాప్ టూల్ ఆన్ చేసాం కాబట్టి. సో ఎగ్జాక్ట్గా ఈ రెండు ఇలా ఒకదాంతో ఒకటి అతుక్కుంటాయి అనమాట. తర్వాత G and X ప్రెస్ చేసి ఈ విధంగా మూవ్ చేసి కరెక్ట్గా ఈ ఎండ్ దగ్గర స్నాప్ చేయండి. ఓకే, సో ఇలా అనమాట చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని S and Z ప్రెస్ చేసి కొంచెం Z డైరెక్షన్లో ఈ విధంగా స్కేల్ డౌన్ చేయండి. అంటే కొంచెం సైజ్ తగ్గిస్తున్నాం. ఓకే, ఈ విధంగా మేబీ ఇంకొంచెం స్కేల్ డౌన్ చేద్దాం ఈ విధంగా. ఓకే, అండ్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని G and Z ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఫ్లోరింగ్ కావాలి కాబట్టి
దీన్నే మనం మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. సో షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేసి ఆర్ అండ్ వై అండ్ 90 ఎంటర్. సో నేను చేసింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఫస్ట్ షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను, చూపిస్తాను అండి. సో ఫస్ట్ షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను, తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేస్తాను. సో దట్ ఏమవుతుందంటే సేమ్ ప్లేస్లో ఉండిపోతుంది. అప్పుడు నేను ఆర్ ప్రెస్ చేసి వై ప్రెస్ చేసి, అంటే వై డైరెక్షన్లో నేను 90 degrees రొటేట్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కిందకి స్నాప్ చేయండి, తర్వాత జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఇటు సైడ్ స్నాప్ చేయండి దీన్ని ఇక్కడికి. సో మేబీ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఇక్కడికి స్నాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే స్టిల్ ఇంకా గ్యాప్ ఉందన్నమాట. సో అది ఎలా ఫిక్స్ చేయాలనేది నేను మీకు చెప్తాను తర్వాత. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ విండోస్ ఉన్నాయన్నమాట. ఓకే, విండోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ షెల్ఫ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్స్ని మోడలింగ్ చేయడానికి మనం ఎడిట్ మోడ్ని అయితే యూస్ చేయబోతున్నాం. సో బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటాం అనమాట. అంటే మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ డైరెక్ట్గా ఉంటాయి. అంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా సరే ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆబ్జెక్ట్ మోడ్ అని. సో ఇక్కడ మీరు దానిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ఎడిట్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ ఆ పర్టికులర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేది ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన జామెట్రీ ఉంటుంది కదా, లైక్ వర్టిసెస్ కానీ ఎడ్జెస్ కానీ ఫేసెస్ కానీ. సో జామెట్రీని సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు మీకు నచ్చినట్టుగా చేంజ్ చేయొచ్చు. బట్ ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ జామెట్రీని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేంజ్ చేయడం, ఇది మీరు ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు చేయలేరు. ఓకే, ఆబ్జెక్ట్ మోడ్లో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది, జామెట్రీ సెలెక్ట్ అవ్వదు అండ్ జామెట్రీ చేంజ్ అవ్వదు. సో మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం మోడలింగ్ చేయాలి, ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేసినా మీరు డైరెక్ట్గా ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. లేదా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడిట్ మోడ్ని. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ మిగతా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సెలెక్ట్ చేయలేరు అనమాట. ఎడిట్ మోడ్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మిగతా ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. అండ్ మీరు ఒకవేళ ట్రై చేసినా సరే అవి సెలెక్ట్ అవ్వవు అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ మోడ్లోకి తీసుకొని వచ్చాం. అండ్ ఇక్కడ మీకు సెలెక్షన్ టూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ సెలెక్ట్ చేస్తే జామెట్రీ సెలెక్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ మీకు పైన 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వర్టెక్స్ మోడ్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ వర్టెక్స్ అంటే ఒక కార్నర్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎడ్జ్ టూల్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఎడ్జ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అవి ఈ విధంగా కొంచెం వైట్ కలర్లో కనిపిస్తాయి మనకి సెలెక్ట్ అయినవి. థర్డ్ వన్ వచ్చేసి ఫేస్ సెలెక్షన్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సేమ్ మీరు లెఫ్ట్ క్లిక్ యూస్ చేసి సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఏదైనా సరే. అండ్ ఒకవేళ మీకు మల్టిపుల్ వర్టిసెస్ కానీ ఏమైనా ఒకటేసారి సెలెక్ట్ చేయాలి అంటే మీరు సింపుల్గా లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, క్లిక్ వదిలేయకుండా డ్రాగ్ చేయండి, క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సో అప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు ఆ బాక్స్లో ఉన్నవంతా కూడా సెలెక్ట్ అవుతాయి మనకి. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం బేసిక్గా ఏం చేయాలి అంటే ఈ ఫేస్ మోడ్ని ఆన్ చేసుకొని, ఇక్కడ ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి మూవ్ చేసి ఇక్కడ ఈ కార్నర్కి తీసుకొని రండి. మీ కర్సర్ని కార్నర్కి స్నాప్ చేయండి. సో అప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చూడడానికి. ఓకే, అండ్ ఇప్పుడు మనం విండోస్ క్రియేట్ చేద్దాం. సో ఆ విండోస్ క్రియేట్ చేయడం కోసం నేను మళ్ళీ ఈ ఆప్షన్ని, ఈ వాల్ని చూసారా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి దాన్ని డూప్లికేట్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేసి జీ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేస్తాను. తర్వాత ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేస్తాను. అండ్ ఆల్సో ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో స్కేల్ చేస్తాను. అండ్ ఆల్సో ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి జెడ్ డైరెక్షన్లో కూడా ఈ విధంగా స్కేల్ చేస్తాను. సో చూడడానికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో నేను ఇక్కడ ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో ఇంకొంచెం స్కేల్ చేస్తాను. మేబీ జెడ్ డైరెక్షన్లో కూడా ఇంకొంచెం స్కేల్ చేద్దాం. తర్వాత దీన్ని జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి కొంచెం. అండ్ ఆ తర్వాత మీరు జీ అండ్ వై ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ కార్నర్కి, ఈ ఎడ్జ్కి స్నాప్ చేయండి. సో దట్ ఈ విండో అనేది వాల్కి అతుక్కొని ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి లోపల హాలోగా రావాలన్నమాట. ఓకే, లోపల హోల్ లాగా ఉండాలి కాబట్టి సో మనం ఇప్పుడు ఈ విండో ఏదైతే ఉంటుందో సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి దీన్ని ఎడిట్ చేయాలి. బట్ అలా ఎడిట్ చేసే ముందు ఒక చిన్న విషయం మీరు ఏం చేయాలి అంటే మనం దీని యొక్క సైజ్ని కంప్లీట్గా చేంజ్ చేసాం కదా. సో చేంజ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై అవ్వాలన్నా, అంటే బ్లెండర్ సాఫ్ట్వేర్కి ట్రాన్స్ఫర్మేషన్ అర్థం అవ్వాలి అంటే మనం స్కేల్ అనే ఒక దాన్ని అప్లై చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం ఏం లేదు, మీరు జస్ట్ ఆబ్జెక్ట్ని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ స్కేల్ సెలెక్ట్ చేసుకోండి అంతే. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత మీరు ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వచ్చేసేయండి. ఎడిట్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ ఫేస్ని ఆన్ చేసుకోండి. ఓకే, మేబీ ఓకే సంథింగ్ లైక్ దిస్. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే
ఇది వాల్కి అతుక్కొని లేకుండా కొంచెం ముందుకు తీసుకొని వద్దాం, సో మనకి ఎడిట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో మొత్తం జామెట్రీ అంతా ఒకటేసారి సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో ఏ ప్రెస్ చేయండి, ఏ ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు G అండ్ Y ప్రెస్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఓకే, కొంచెం ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ ఫేస్ని అండ్ అలాగే ఇప్పుడు మరి మల్టిపుల్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఇంకొక ఫేస్ని సెలెక్ట్ చేయండి. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా సెలెక్ట్ చేయండి. మల్టిపుల్ ఫేసెస్ని లేదా ఎడ్జెస్ని లేదా వర్టిసెస్ని సెలెక్ట్ చేయాలంటే మీరు షిఫ్ట్ బటన్ హోల్డ్ చేయాలన్నమాట. ఓకే, సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లో కొత్త టూల్ని యూస్ చేయబోతున్నాం. సో అది వచ్చేసి ఇన్సెట్ ఫేసెస్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం లేదు, ఫేసెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఐ ప్రెస్ చేసి ఇట్లా కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫేసెస్ అనేవి లోపలికి ఈ విధంగా ఇన్సెట్ అవుతాయి. ఇలా ఇన్సెట్ అయినప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ ఫేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి లోపల ఉన్న ఎంటైర్ ఫేస్ అనేది హాలో అనమాట, అంటే ఇక్కడ హోల్ లాగా క్రియేట్ అయ్యి మిగతాది మన యొక్క విండో ఫ్రేమ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మీరు కీబోర్డ్లో మీరు మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను నేను మీకు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఒక్క నిమిషం, నేను ఇక్కడ Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నాను. సో ఇక్కడ ఈ రెండు ఫేసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో ఐ ప్రెస్ చేసి కొంచెం మీ కర్సర్ ఇలా విధంగా మూవ్ చేస్తే చాలన్నమాట. ఈ విధంగా ఇన్సెట్ అవుతుంది. అండ్ మీకు ఇదే ఆప్షన్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఒక్క నిమిషం, అది ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ ఉందన్నమాట, ఇన్సర్ట్ ఫేసెస్ అని ఉంటుంది చూసారా. సో ఇదనమాట, ఈ టూల్ని మనం యూజ్ చేస్తాం ఇప్పుడు. అండ్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఈ రెండు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఈ రెండు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది పైన, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ అని ఉంటుంది చూసారా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక హోల్ లాగా ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ తర్వాత మీరు ట్యాప్ ప్రెస్ చేసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసేయండి. అది చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, G అండ్ Y ప్రెస్ చేసి దీన్ని ఈ విధంగా కరెక్ట్గా ఈ ఎడ్జ్కి స్నాప్ చేయండి. ఓకే, చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి మీరు గమనిస్తే పక్కన ఇంకొక రెండు చిన్న ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్నే డూప్లికేట్ చేస్తాను. షిఫ్ట్ D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి G అండ్ X ప్రెస్ చేసి ఈ విధంగా మూవ్ చేస్తాను. తర్వాత S అండ్ Z ప్రెస్ చేసి ఈ విధంగా స్కేల్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు స్కేల్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్స్ పెద్దగా ఉన్నాయి, పైన కింద చిన్నగా అయిపోతుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వచ్చి దీన్ని ఎడిట్ మోడ్లో మారుద్దాం మనం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి 1 ప్రెస్ చేసి 1 కాదు, 1 అంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్లో 1 ప్రెస్ చేస్తే మీరు ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఫంక్షన్ కీస్ కింద నెంబర్స్లో 1 ప్రెస్ చేశారనుకోండి, మీరు ఇక్కడ ఈ విధంగా ఫేస్ సెలెక్షన్ టూల్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇందాక నేను మీకు ఈ సెలెక్షన్ టూల్స్లో వర్టెక్స్ అండ్ తర్వాత ఎడ్జ్ అండ్ ఆ తర్వాత ఫేస్కి సంబంధించినవి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చెప్పాను. అండ్ వీటికి షార్ట్ కట్స్ ఏంటి అంటే 1 ప్రెస్ చేస్తే వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 ప్రెస్ చేస్తే ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 ప్రెస్ చేస్తే ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్ తీసుకున్న నెంబర్స్ని యూస్ చేయాలి. ఒకవేళ మీరు మ్యాక్బుక్ యూస్ చేస్తుంటే మాత్రం మీకు నెంబర్ ప్యాడ్ ఉండదు కాబట్టి ఓన్లీ ఫంక్షన్ తీసుకున్న నెంబర్స్ మాత్రమే మీకు యూజ్ అవుతాయి అనమాట. విండోస్ వాళ్ళకి యూస్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్ కూడా ఉంటుంది. సో రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్లో బటన్స్ అనేటివి అంటే ఆ నెంబర్స్ అనేటివి మీకు ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. సెలెక్షన్ టూల్స్కి ఫంక్షన్ తీసుకున్న నెంబర్స్ని యూస్ చేయండి. ఓకే, బట్ ఎనీవే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈ వర్టెక్స్ మోడ్ని ఆన్ చేసుకొని బాక్స్ సెలెక్షన్ చేసి ఈ విధంగా పైన ఉన్న 4 కాదు యాక్చువల్లీ ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో ఈ వర్టిసెస్ ఏవైతే ఉంటాయో సో వీటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రాపర్గా. బట్ ఇక్కడ మీకు అన్నీ సెలెక్ట్ అయినా లేదా డౌట్ వస్తుంది కదా. సో మేబీ మీకు ఆ ఇష్యూ రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే పైన మీకు ఇక్కడ ఈ 4 డాట్స్ పక్కన ఇక్కడ మీకు టాగుల్ ఎక్స్టెండ్ అని ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనకి వ్యూ పోర్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో అప్పుడు మీకు ఏంటి అంటే మీరు ఈ విధంగా బాక్స్ సెలెక్ట్ చేస్తే మొత్తం ప్రాపర్గా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. అలా సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ టాగుల్ ఎక్స్టెండ్ మనకు అవసరం లేదు, ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి G అండ్ Z ప్రెస్ చేసి కిందకు మూవ్ చేయండి ఈ విధంగా. సో సంథింగ్ లైక్ దిస్, G అండ్ Z ప్రెస్ చేసి ఇంకొంచెం మూవ్ చేయండి. సో మనకు కావాల్సిన షేప్ అనేది వచ్చేసింది కాబట్టి ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ షిఫ్ట్ D ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి ఈ విధంగా. కరెక్ట్గా ఈ ఎడ్జ్కి అయితే స్నాప్ చేసేయండి. సో అప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, సో చూడొచ్చు మీరు. తర్వాత ఇక్కడ మనకు ఒక షెల్ఫ్ ఉంది కాబట్టి సో ఆ షెల్ఫ్ని క్రియేట్ చేయడం కోసం నేను ఈ వాల్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని షిఫ్ట్ D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి G అండ్ X ప్రెస్ చేసి ఇక్కడ X డైరెక్షన్లో మూవ్ చేసి S అండ్ Z ప్రెస్ చేసి Z డైరెక్షన్లో ఈ విధంగా స్కేల్ డౌన్ చేస్తాను నేను. అండ్ తర్వాత S అండ్ Y డైరెక్షన్లో కూడా ఈ విధంగా స్కేల్ డౌన్ చేస్తాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. తర్వాత G అండ్ Z ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ ఎడ్జ్కి స్నాప్ చేస్తాను. కొంచెం ఇంకా Y డైరెక్షన్లో స్కేల్ డౌన్ చేసి దీన్ని
పైకి మూవ్ చేసి తర్వాత వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ మనకి పైన పెట్టడానికి ఒక 2 బుక్స్ అండ్ ఒక పాట్ లాగా ఉందన్నమాట. సో అవి కూడా క్రియేట్ చేద్దాం. సో దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దీన్నే సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి. ఓకే, ఈ విధంగా పైకి మూవ్ చేసిన తర్వాత ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో స్కేల్ డౌన్ చేయండి. ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి జెడ్ డైరెక్షన్లో కూడా స్కేల్ డౌన్ చేయండి. తర్వాత దీన్ని జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కింద కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయండి. కొంచెం ఎక్స్ డైరెక్షన్ కూడా స్కేల్ చేయండి, మేబీ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా అనమాట, ఇలా ప్లేస్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎక్కువ బుక్స్ కావాలి కాబట్టి షిఫ్ట్ డి ప్రెస్ చేసి దీన్నే మళ్ళీ పైకి తీసుకొని రండి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ కొంచెం దీన్ని రొటేట్ చేయండి ఈ విధంగా. అండ్ ఆల్సో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇలా ప్లేస్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో కింద ఉన్న ఈ బుక్ ఏదైతే ఉందో సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ చేసి జీ అండ్ వై ప్రెస్ చేసి ఇలా మూవ్ చేసి ఆర్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి 90 degrees రొటేట్ చేయండి. తర్వాత ఆర్ అండ్ జెడ్ ప్రెస్ చేసి మళ్ళీ 90 degrees రొటేట్ చేయండి. తర్వాత జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయండి, ఈ కార్నర్కి స్నాప్ చేయండి. ఓకే, సో దట్ ఇది నిలబడి ఉంటుందన్నమాట. అండ్ కుదిరితే దీన్ని ఆర్ అండ్ వై ప్రెస్ చేసి కొంచెం రొటేట్ చేయండి ఈ విధంగా. ఓకే, తర్వాత మేబీ మనం జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేస్తే మేబీ ఇక్కడ స్నాప్ చేస్తే అది వాల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో స్నాప్ చేయొద్దు, జస్ట్ ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకే, కరెక్ట్గా వాల్ కానిచ్చి ఈ విధంగా ప్లేస్ చేయండి, సరిపోతుంది. సో ఇదనమాట, 3 బుక్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకు ఒక పాట్ షేప్ కూడా కావాలి కదా, సో దానికోసం మేబీ మనం తర్వాత క్రియేట్ చేద్దాం. అది వేరే ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చి చేయాలి. అది ఎలా చేయాలంటే అనేది నేను ఇక్కడ టేబుల్ ల్యాంప్ని చూసారా, సో దీన్ని క్రియేట్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలనేది. సో రైట్ నో మనకి ఫ్లోరింగ్లో మీరు గమనిస్తే ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. కింద ఎల్లో కలర్లో ఉంది అండ్ పైన వుడెన్ ఫ్లోరింగ్ లాగా ఇలా ఇచ్చాడనమాట కొంచెం బ్లూ కలర్లో. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కింద ఉన్న ఫ్లోరింగ్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి. ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి ఈ విధంగా స్కేల్ డౌన్ చేయండి కంప్లీట్గా, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇలా చేసిన తర్వాత జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కింద కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, కరెక్ట్గా దీని మీద. అండ్ మేబీ మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో ఈ విధంగా స్కేల్ డౌన్ చేయండి. తర్వాత జీ అండ్ వై ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ కార్నర్కి స్నాప్ చేయండి. అండ్ ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. మళ్ళీ ఇందాక మనం చేసాం కదా, సో అదేవిధంగా దీనికి కూడా స్కేల్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం దీన్ని మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేయాలన్నమాట. డూప్లికేట్ చేసి ఒక దాని పక్కన ఒకటి ప్లేస్ చేయాలి. బట్ దాన్ని మనం మాన్యువల్గా డూప్లికేట్ చేయకుండా దానికి ఒక షార్ట్ కట్ టూల్ని యూస్ చేయబోతున్నాం. బేసిక్గా మనం ఇక్కడ ఒక మాడిఫైర్ని యూస్ చేస్తాం. సో మాడిఫైర్ని యూస్ చేసి దీన్ని డూప్లికేట్ చేస్తాం అనమాట. ఈ మాడిఫైర్స్ అంటే ఏం లేదు, మన మోడలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మన వర్క్ ఫ్లోని ఈజీ చేయడానికి యూజ్ అయ్యే కొన్ని షార్ట్ కట్ టూల్స్ అనమాట ఇవన్నీ కూడా మాడిఫైర్స్ అనేటివి. సో ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్ ఇక్కడ ఒక స్క్రూ సింబల్ ఉంటుంది, ఒక రెంచ్ సింబల్ లాగా. సో అది మాడిఫైర్స్ అనమాట. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫస్టే కనిపిస్తుంది అరే అని చెప్పి. సో ఈ అరే మాడిఫైర్ని పైన క్లిక్ చేయండి. సో మాడిఫైర్ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, అది ఇటు సైడ్ రావాల్సింది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. సో దానికోసం మనం ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. సో దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ కౌంట్ అని చూసారా, సో దీన్ని ఒక 5 పెడుతున్నాను నేను. అండ్ తర్వాత ఈ ఆఫ్సెట్ అని చూసారా, సో దీన్ని నేను -1.1 పెడుతున్నా. సో ఇప్పుడు అది ఆటోమేటిక్గా డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. బట్ వాటి మధ్య గ్యాప్ ఇంత ఎక్కువ రాకూడదు కాబట్టి -1.05 పెడుతున్నా. మేబీ ఇది కూడా ఎక్కువ అయిపోయింది. సో -1.02 పెట్టండి. సో ఈ గ్యాప్ సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొకటి కౌంట్ తక్కువ ఉంది కాబట్టి కౌంట్ వచ్చేసి 6 పెడదాం. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం బయటకు వచ్చేసింది చూసారా జస్ట్. సో దానికోసం ఏం చేద్దామంటే కొంచెం ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో స్కేల్ డౌన్ చేద్దాం కొంచెం. సో ఈ విధంగా అనమాట. సో అప్పుడు మనకి చూడడానికి ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వరకు చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెడ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో బెడ్ని ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ మళ్ళీ మనం కింద ఈ ఫ్లోరింగ్ కింద ఉంది చూసారా క్యూబ్. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి. తర్వాత ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో స్కేల్ చేయండి. తర్వాత ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో కూడా ఈ విధంగా స్కేల్ డౌన్ చేయండి. తర్వాత ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి జెడ్ డైరెక్షన్లో మాత్రం కొంచెం పెద్దగా చేయండి. ఓకే, ఈ విధంగా. సో మేబీ ఇంత ఉంటే మనకి సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అయితే అప్లై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత జీ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో కరెక్ట్గా ఇక్కడికి స్నాప్ చేయండి. అండ్ కొంచెం దీన్ని కిందకు మూవ్ చేయండి ఈ విధంగా. అండ్ ఇక్కడ మీరు బెడ్కి గమనిస్తే మనకి బెడ్కి ఈ విధంగా ప్రాపర్ షేప్ ఉంది. అండ్ 4 sides కూడా 4 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే,
సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఈ బెడ్ ఏదైతే ఉందో సో దీన్ని కొంచెం ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేసి డైరెక్ట్గా దీన్ని ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎడిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా చేద్దామంటే ఈసారి మళ్ళీ మనం కొన్ని కొత్త టూల్స్ని యూస్ చేయబోతున్నాం. సో ఆ టూల్స్ ఏంటి అంటే ఒక లూప్ కట్ టూల్ని యూస్ చేసి మనం మధ్యలో లూప్ కట్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మొత్తం ఒకటే ఫేస్ ఉంది, ఈ ఫేస్ని మనం డివైడ్ చేయాలన్నమాట. సో దానికోసం ఒక కొత్త టూల్ యూస్ చేయబోతున్నాం, దాని పేరు వచ్చేసి లూప్ కట్స్ టూల్ అనమాట. సో మీరు సింపుల్గా కీబోర్డ్లో Ctrl+R ప్రెస్ చేశారనుకోండి, ఈ విధంగా ఒక లూప్ కట్ వస్తుందన్నమాట. మీరు మౌస్ వీల్ని ముందుకి లేదా వెనక్కి స్క్రోల్ చేస్తే లూప్ కట్స్ అనేవి పెరుగుతాయి. ముందుకు స్క్రోల్ చేసినప్పుడు పెరుగుతుంది లూప్ కట్స్ కౌంట్ అనేది, నెంబర్ ఆఫ్ లూప్ కట్స్ పెరుగుతాయి. వెనక్కి స్క్రోల్ చేస్తే తగ్గుతాయి. ఓకే, మనకు కావాల్సింది ఒకే ఒక లూప్ కట్ అనమాట. సో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు లూప్ కట్ క్రియేట్ అవుతుంది, బట్ దాని పొజిషన్ ఫిక్స్ అవ్వదు. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడైనా క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఆ పొజిషన్లో లూప్ కట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ బేసిక్గా 2 ఫేసెస్ వస్తాయి అనమాట. ఓకే, ఒక్కసారి నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం బేసిక్గా ఏం చేయాలంటే Ctrl+R ప్రెస్ చేసి ఒక లూప్ కట్ క్రియేట్ చేసి సింపుల్గా లెఫ్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత అది క్రియేట్ అయిన తర్వాత అది పొజిషన్ ఫిక్స్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయండి, అంతే. అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండిపోతుంది అనమాట. దీన్ని అప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది కరెక్ట్గా. ఇలా చేసిన తర్వాత ఆ లూప్ సెలెక్ట్ అయ్యి ఉన్నప్పుడే Ctrl+B ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఈ విధంగా డివైడ్ అవుతుంది అనమాట. ఒక లూప్ కాస్త 2 లూప్స్ అవుతాయి. సో ఈ విధంగా మనం దాన్ని బెవెల్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది బెవెల్ టూల్ యాక్చువల్గా. Ctrl+B ప్రెస్ చేసి ఏదైతే చేసామో సో దీన్ని మనం బెవెల్ టూల్ అంటాం. ఈ ఆప్షన్స్ ఏవైతే నేను యూస్ చేస్తున్నానో అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు ఎక్స్ట్రూడ్ రీజన్ ఉంటుంది, దీన్ని మనం ఇప్పటివరకు యూస్ చేయలేదు. ఇన్సర్ట్ ఫేసెస్ ఆల్రెడీ యూస్ చేసాం, ఇక్కడ బెవెల్ టూల్ అని చూసారు, సో దీన్ని యూస్ చేసాం. అండ్ దాని కింద లూప్ కట్స్ టూల్ అని చూసారు, సో దీన్ని యూస్ చేసాం అనమాట. సో ఇక్కడున్న టూల్స్నే మనం యూస్ చేస్తున్నాం, కాకపోతే నేను డైరెక్ట్గా షార్ట్ కట్స్ చెప్తున్నాం మీకు, సో దట్ మీకు యూస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసామనేది ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మీరు Ctrl+R ప్రెస్ చేస్తే ఒక లూప్ కట్ క్రియేట్ అవుతుంది. లెఫ్ట్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేయొద్దు, ఫస్ట్ చేయకండి. ఫస్ట్ మీరు Ctrl+R ప్రెస్ చేయండి, తర్వాత ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి, తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఆ తర్వాత Ctrl+B ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి, ఈ విధంగా బెవెల్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇట్లా బాటమ్ సైడ్ అండ్ టాప్ సైడ్ 2 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం కీబోర్డ్లో ప్రెస్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయాలి పైకి. సో చూసారా ఎలా వచ్చిందో మనకి ఇప్పుడు షేప్ అనేది చూడడానికి. సో మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. సో ఇట్లా మనం బెవెల్ టూల్ యూస్ చేసి ఇట్లా చేసిన తర్వాత ఈ ఫేస్ని అండ్ అలాగే షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ ఫేస్ని 2 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ప్రెస్ చేసి పైకి డ్రాగ్ చేయండి, ఈ విధంగా ఎక్స్ట్రూడ్ అవుతుంది అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఈ హైట్ అయితే సరిపోతుంది మోస్ట్లీ. ఓకే, సో అర్థమైంది కదా. సో ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయాలన్నమాట మనం. ఈ ఎక్స్ట్రూడ్ టూల్ అని చూసారు, సో దీన్ని మనం యూస్ చేస్తాం ఇప్పుడు. సో ఎక్స్ట్రూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త జామెట్రీ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇంకొక పని చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎడ్జ్ సెలెక్షన్ మోడ్లోకి వెళ్ళాలి, బట్ దానికంటే ముందు ఒకసారి మొత్తం ప్రెస్ చేసి మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని G and Y ప్రెస్ చేసి కొంచెం ఈ విధంగా మూవ్ చేయండి. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎడ్జ్ సెలెక్షన్ మోడ్ని ఆన్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేయండి, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేయండి, అంటే టాప్ ఫేస్కి సంబంధించిన ఈ ఎడ్జ్ అండ్ అలాగే ఈ ఎడ్జ్. అదేవిధంగా ఇక్కడ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేయండి, తర్వాత ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేయండి. ఈ 4 ఎడ్జెస్ని మనం ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఒక కర్వ్ షేప్ రావాలన్నమాట. ఈ విధంగా ఫ్లాటెన్గా ఉండకూడదు, కొంచెం కర్వ్ షేప్ రావాలి. సో 4 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+B ప్రెస్ చేసి మళ్ళీ బెవెల్ చేయండి, అప్పుడు మనకి షేప్ అనేది చూడడానికి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక బెటర్ థింగ్ ఏంటి అంటే మీరు మీ మౌస్ వీల్ని ముందుకు స్క్రోల్ చేయడం ద్వారా మధ్యలో లూప్ కట్స్ వస్తాయి, అంటే ఈ ఫేసెస్ అనేవి ఇంకా మల్టిపుల్ ఫేసెస్ లాగా డివైడ్ అవుతాయి. సో అప్పుడు అది ఈ విధంగా స్మూత్ కర్వ్ షేప్ వస్తుంది అనమాట. ఓకే, సో చూడడానికి ఇలా వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే బేసిక్గా ఈ ఎడ్జెస్ అనేవి కర్వ్ లాగా రావాలి కదా. సో దానికోసం ఆ 4 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+B ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. మీరు ఫస్ట్ టైం నార్మల్గా డ్రాగ్ చేస్తే మీకు చూడడానికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, మీకు ఒకవేళ ఈ షేప్ ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది కదా, సో ఈ షేప్ మీకు ఓకే అనుకుంటే మీరు ఇలానే పెట్టుకోవచ్చు. బట్ మీకు కర్వ్ షేప్ రావాలి అనుకుంటే మీరు Ctrl+B ప్రెస్ చేసి డ్రాగ్ చేసిన తర్వాత మీరు మౌస్ వీల్ని ముందుకు స్క్రోల్ చేయండి, అప్పుడు మీకు ఈ విధంగా కర్వ్ షేప్ అనేది వస్తుంది అనమాట. సో కొంచెం ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే నేను క్లిక్ చేస్తున్నాను, ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ బెడ్ షేప్కి కొంచెం సిమిలర్గా వస్తుంది అనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బేసిక్గా ఈ 4 కార్డ్స్ ఉన్నాయి చూసారా, 4 సైడ్లు 4 లెగ్స్ అనమాట, బెడ్ లెగ్స్ ఉన్నాయి చూసారా. సో లెగ్స్ని క్రియేట్ చేసి మధ్యలో ఒక పిల్లో అండ్ తర్వాత ఒక బెడ్షీట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికోసం నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని
దీన్ని నేను ఆల్ట్ ఈసారి ఇందాక మనం ప్రెస్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేసాం కదా, ఈసారి ప్రెస్ చేయకుండా కీబోర్డ్లో ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి ఎక్స్ట్రూడ్కి సంబంధించినవి. ఇక్కడ మీరు ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ని సెలెక్ట్ చేసుకొని మీ కర్సర్ని కిందకి మూవ్ చేయండి, సో ఇది కొంచెం కిందకి వెళ్తుంది ఈ విధంగా. ఓకే, అండ్ తర్వాత మీరు ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ D ప్రెస్ చేసి ఆ ఫేస్ని డూప్లికేట్ చేయండి. తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే కీబోర్డ్లో ప్రెస్ చేసి కొంచెం ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయండి. సో సంథింగ్ లైక్ దిస్. సో ఇది మనకి పైన ఉన్న పరుపు అనమాట, కింద బెడ్ ఉంది, పైన పరుపు ఉందన్నమాట. ఓకే, సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ దానికి మనం డిఫరెంట్ కలర్ అప్లై చేసినప్పుడు అది డిఫరెంట్గానే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి లెగ్స్ కావాలి కాబట్టి సో వాటిని క్రియేట్ చేద్దాం. అండ్ వాటికంటే ముందు మనకి ఇక్కడ ఒక పిల్లో కూడా కావాలి, సో అది కూడా క్రియేట్ చేద్దాం ఉండండి. సో ఇదే ఫేస్ని మళ్ళీ మీరు షిఫ్ట్ D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే S అండ్ X ప్రెస్ చేసి X డైరెక్షన్లో స్కేల్ చేయండి, S అండ్ Y ప్రెస్ చేసి Y డైరెక్షన్లో కూడా స్కేల్ చేయండి, మళ్ళీ S అండ్ X ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి X డైరెక్షన్లో స్కేల్ చేయండి. తర్వాత G అండ్ X ప్రెస్ చేసి ఈ విధంగా దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ముందర ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని ఏం చేద్దాము అంటే కీబోర్డ్లో ప్రెస్ చేసి దీన్ని పైకి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఎడ్జ్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ ఎడ్జ్ని తర్వాత ఈ ఎడ్జ్ని అండ్ ఆల్సో ఈ ఎడ్జ్ని, ఈ 4 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ Ctrl B ప్రెస్ చేసి బెవెల్ చేయండి ఈ విధంగా. సో అప్పుడు మనకి చూడడానికి పిల్లో అనేది చూడడానికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత మనకి ఇక్కడ బెడ్షీట్ లాగా కావాలి కదా, సో దానికోసం ఏం చేద్దాము అంటే మళ్ళీ మనం ఎడిట్ మోడ్లోనే ఉన్నప్పుడు ఇక్కడ Ctrl R ప్రెస్ చేసి ఒక లూప్ కట్ క్రియేట్ చేయండి. ఓకే, ఇక్కడ సంథింగ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిడిల్లో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేయండి, మిడిల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ ఫేస్ని అండ్ అలాగే ఈ ఫేస్ని, ఈ 3 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ D ప్రెస్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకే, డూప్లికేట్ చేసిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి, సేమ్ ప్లేస్లో ఉండిపోతాయి. అప్పుడు మీరు మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి ఈసారి ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ ఫేసెస్ అని చూసారా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ముందుకి కొంచెం డ్రాగ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ ఇక్కడ మనం బేసిక్గా ఏం చేయాలంటే దీన్ని అంటే ఇక్కడ మళ్ళీ ఎడ్జ్ సెలెక్షన్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ ఎడ్జ్ని అండ్ అలాగే ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ F ప్రెస్ చేస్తే ఈ విధంగా ఫిల్ అవుతుంది. బట్ మేబీ మనం ఫిల్ చేయొద్దు. మనం ఏం చేద్దాము అంటే మేబీ మనం ఇక్కడ ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ ఫేస్ని కొంచెం పైకి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయండి. ఓకే, ఎక్స్ట్రూడ్ చేసి ఈ ఎడ్జ్కి స్నాప్ చేయండి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసి కరెక్ట్గా ఇక్కడికి స్నాప్ చేయండి. సో అప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనకి కార్డ్కి లెగ్స్ కావాలి కాబట్టి సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేయండి. తర్వాత ప్రెస్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయండి కొంచెం ఈ విధంగా అనమాట. ఓకే, మేబీ ఇంకొంచెం మనం మూవ్ చేద్దాం. G అండ్ Y ప్రెస్ చేసి ఈ విధంగా మూవ్ చేయండి. తర్వాత ఈ టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని G అండ్ Z ప్రెస్ చేసి పైకి మూవ్ చేయండి. ఓకే, మేబీ సంథింగ్ లైక్ దిస్. అండ్ అదేవిధంగా ఒక నిమిషం ఈ బాటంలో ఉన్న ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని G అండ్ Z ప్రెస్ చేసి కిందకి మూవ్ చేయండి. ఓకే, మేబీ కరెక్ట్గా ఈ ఎడ్జ్కి స్నాప్ చేయండి. సో అప్పుడు చూడడానికి షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ చూడడానికి అయితే బాగానే ఉందిలేండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఈ లెగ్ ఏదైతే ఉందో ఓన్లీ లెగ్కి సంబంధించిన జామెట్రీని సెలెక్ట్ చేసుకొని దాన్ని సపరేట్ చేయాలన్నమాట మిగతా బెడ్ నుండి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ సపరేట్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు సింపుల్గా కీబోర్డ్లో ఏదన్నా ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో L ప్రెస్ చేయండి. ఎల్ ఫర్ లింక్డ్ అనమాట. సో లింక్డ్ అయినవన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ మొత్తం లెగ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం సపరేట్ చేయాలి కాబట్టి కీబోర్డ్లో P ప్రెస్ చేయండి. P ప్రెస్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేయండి, తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి, సో దట్ అది సపరేట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మీకు ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో వన్స్ మీరు ఏదైనా ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో L ప్రెస్ చేయండి, లింక్ అయినవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు కీబోర్డ్లో P ప్రెస్ చేయండి, తర్వాత ఇక్కడ సెలెక్షన్ క్లిక్ చేయండి, తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి. సో అంతే అనమాట. సో అప్పుడు మనకి ఈ లెగ్ అనేది కంప్లీట్లీ సపరేట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట ఈ బెడ్ నుంచి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ D ప్రెస్ చేసి మనం డూప్లికేట్ చేసి మనకి మళ్ళీ తీసుకొని వచ్చి ఇటు సైడ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో G అండ్ Y ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ ఎడ్జ్కి స్నాప్ చేయండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ మనకి పైన ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ లాగా రావాలన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడొచ్చు అది ఉందన్నమాట. సో అది ఎలా చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను అండి.
బట్ దానికంటే ముందు ఇక్కడ ఒక పని చేద్దాం. మేబీ మనం ఒక మాడిఫైర్ని అప్లై చేయాలి. అక్కడ మనకి బేసిక్గా ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మనం ఇప్పటివరకు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్కి సంబంధించిన ఎడ్జెస్ అన్నీ కూడా చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. కర్వ్ ఫినిషింగ్ లాగా లేదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక కర్వ్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం ఏది కూడా కర్వ్ లాగా లేదు, మొత్తం అన్ని షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. సో దాన్ని మనం ఫిక్స్ చేయాలన్నమాట. సో అలా కర్వ్ ఎడ్జెస్ రావాలంటే మనం బెవలింగ్ చేయాలి. బట్ మనం ఒక్కొక్క ఎడ్జ్ని బెవల్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో దానికోసం మనం ఒక మాడిఫైర్ని యూజ్ చేస్తాం. బెవల్ మాడిఫైర్ అని ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేయాలి. బట్ దానికంటే ముందు ఒక చిన్న పని చేద్దాం. ఇక్కడ ఈ వాల్స్కి సంబంధించిన ఈ టాప్ థింగ్ అండ్ బాటమ్ థింగ్ రెండు ఉన్నాయి కదా, సో వాటిని క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఈ వాల్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో ఈ విధంగా స్కేల్ చేస్తాను. తర్వాత ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి జెడ్ డైరెక్షన్లో ఈ విధంగా స్కేల్ డౌన్ చేస్తాను. మేబీ సంథింగ్ లైక్ దిస్. తర్వాత ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో కొంచెం స్కేల్ అప్ చేస్తాను. తర్వాత జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేసి కరెక్ట్గా ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తాను. ఓకే, అండ్ ఆ తర్వాత ఏం చేస్తాను అంటే, దీన్ని ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఫేస్ సెలెక్షన్ ఆన్లో పెట్టుకొని ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని జీవై ప్రెస్ చేసి కొంచెం వెనక్కి మూవ్ చేసి తర్వాత ఇక్కడ వరకు మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేస్తా. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసి అంటే కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ వరకు మూవ్ చేస్తాను. తర్వాత ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తాను. తర్వాత జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఇంకా మూవ్ చేస్తాను అనమాట ఈ ఎడ్జ్ వరకు. సో మనకి పైన చూడడానికి ఈ విధంగా వస్తుంది అనమాట అప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటి యొక్క సైజ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి కొంచెం స్కేల్ డౌన్ చేయండి అండ్ జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కొంచెం కిందకు మూవ్ చేయండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇదే పార్ట్ మనకి కింద కూడా కావాలి కదా, షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కిందకు మూవ్ చేసి కరెక్ట్గా ఈ బాటంలో పెట్టండి. ఓకే, సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఇందాక మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఒక టేబుల్ ఉంది అండ్ కింద ఇక్కడ ఒక చిన్న కార్పెట్ లాగా ఉందన్నమాట. సో ఈ టేబుల్ని క్రియేట్ చేద్దాం, తర్వాత కార్పెట్ని క్రియేట్ చేద్దాం, అండ్ ఆ తర్వాత ఈ పైన ఉన్న ల్యాంప్ని క్రియేట్ చేసి మొత్తం ఎంటైర్ సీన్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా బెవల్ మాడిఫైర్ని అప్లై చేసి సీన్ని కంప్లీట్ చేద్దాం. సో వన్స్ మనకి మోడలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం కలర్స్ అండ్ మొత్తం అంతా కూడా అప్లై చేస్తే మనకి ప్రాపర్ సీన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత రెండరింగ్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనం టేబుల్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే, మేబీ నేను ఇది ఉంది చూసారా, సో దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి కిందకు మూవ్ చేస్తాను. తర్వాత ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి జెడ్ డైరెక్షన్లో కొంచెం ఈ విధంగా స్కేల్ చేస్తాను. ఎస్ అండ్ వై ప్రెస్ చేసి మళ్ళీ వై డైరెక్షన్లో స్కేల్ చేస్తాను. ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేస్తాను. సో నా టేబుల్కి కావాల్సిన షేప్ని నేను ఇక్కడ తీసుకొస్తున్నాను అంతే. ఓకే, అర్థమైందా? సో ఇలా పెట్టుకోండి. అండ్ బెడ్కి ఇలా లోపలికి వెళ్ళిపోకూడదు కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ మన బెడ్ ఏదైతే ఉందో ఒక నిమిషం ఉండండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ లెగ్స్ ఉన్నాయి చూసారా, సో ఈ రెండు లెగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి షిఫ్ట్ హోల్డ్ చేసి రెండు ఆబ్జెక్ట్స్ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. తర్వాత షిఫ్ట్ డి ప్రెస్ చేసి జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ ఎడ్జ్కి తీసుకొని రండి. ఓకే, సో ఇది మన బెడ్ అనమాట ఇప్పుడు. సో మొత్తం ఈ 4 లెగ్స్ని సెలెక్ట్ చేసుకోండి షిఫ్ట్ హోల్డ్ చేసి. తర్వాత మిడిల్లో ఉన్న బెడ్ని కూడా సెలెక్ట్ చేసుకొని జీ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేయండి. కరెక్ట్గా ఇక్కడ ఈ ఎడ్జ్కి స్నాప్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇవి ఇంకా సైజ్ కొంచెం ఎక్కువే ఉంది. సో ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి జెడ్ డైరెక్షన్లో స్కేల్ చేసి కొంచెం పైకి మూవ్ చేయండి ఈ విధంగా. సో ఈ విధంగా ప్లేస్ చేయండి. అండ్ కుదిరితే వీటిని ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో కూడా ఈ విధంగా స్కేల్ చేసేయండి. జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఇక్కడ మూవ్ చేసి ఇక్కడ పెట్టేయండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు మన టేబుల్ అనేది ఎక్కడ ఉండాలంటే కరెక్ట్గా ఇక్కడ ఉండాలన్నమాట, మేబీ ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో ఎక్స్ డైరెక్షన్లో ఇంకొంచెం స్కేల్ పెద్దగా చేసుకుందాం. సో చూడడానికి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో మేబీ దీన్ని ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి కొంచెం స్కేల్ అప్ చేసి మళ్ళీ నేను దీన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి టేబుల్కి సంబంధించిన టాప్ పార్ట్ కావాలి కాబట్టి దానికోసం షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి పైకి మూవ్ చేస్తున్నా. అండ్ ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేస్తాను. తర్వాత జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి ఇక్కడ మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ దీన్ని కొంచెం ఈ విధంగా స్కేల్ అప్ చేస్తాను సో దట్ అది ఈ విధంగా పెద్దగా ఉంటుందన్నమాట కొంచెం. అండ్ మేబీ ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి మళ్ళీ కొంచెం స్కేల్ డౌన్ చేస్తాను. జీ జెడ్ ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ విధంగా పైన ప్లేస్ చేస్తాను. అండ్ దీనికి కూడా 4 లెగ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ ఓపెనింగ్స్ షెల్ఫ్ లాగా ఉన్నాయన్నమాట. సో దానికోసం ఏం చేద్దామంటే, దీన్నే సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ వై ప్రెస్ చేసి ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో స్కేల్ చేయండి.
తర్వాత ఎస్ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో కూడా స్కేల్ చేయండి. తర్వాత ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా మేబీ ఈ కార్నర్కి అయితే స్నాప్ చేద్దాం. ఓకే, సో మేబీ దీన్ని కొంచెం ముందుకు మూవ్ చేయండి అండ్ కొంచెం ఇటు సైడ్కి మూవ్ చేయండి. సో ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇదే విధంగా మనకు 4 legs కావాలి కాబట్టి దీనికి ఒకసారి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసి షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ వై ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ కార్నర్కి తీసుకొని వెళ్ళండి. ఓకే, అండ్ మేబీ దీన్ని కొంచెం ఇంకా ఇటు సైడ్ అయితే మూవ్ చేయండి. తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ అండ్ ఎక్స్ ప్రెస్ చేసి వెనక్కి మూవ్ చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేయండి. అండ్ మేబీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ వీటన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసుకొని వీటిని కాస్త ముందుకు మూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ బై మిస్టేక్ ఇవి 2 సార్లు డూప్లికేట్ అయినట్టున్నాయి. సో ఈ ఎక్స్ట్రా అవి 2 ఉంటాయి. సో ఈ రెండింటిని కీబోర్డ్లో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే డిలీట్ చేయొచ్చు అనమాట ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, లేదా డైరెక్ట్గా డిలీట్ బటన్ ప్రెస్ చేసినా సరే డిలీట్ అయిపోతాయి. ఓకే, సో ఇలా ఇక్కడ వరకు చేసాం కదా. సో ఇప్పుడు మనం దీనికి ఫ్రంట్లో ఇంకొక 2 ఓపెనింగ్స్ లాగా రావాలి కాబట్టి దీన్నే మళ్ళీ షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకొని ఎస్ అండ్ ఎక్స్ప్రెస్ చేసి ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేయండి. జీ అండ్ ఎక్స్ప్రెస్ చేసి కొంచెం ముందుకు తీసుకొని రండి. తర్వాత ఎక్స్ప్రెస్ చేసి ఈ విధంగా స్కేల్ డౌన్ చేయండి. ఎస్ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో స్కేల్ చేసి తర్వాత జీ అండ్ ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేయండి దీన్ని. అండ్ మేబీ దీన్ని ఇంకొంచెం స్కేల్ అప్ చేద్దాం వై డైరెక్షన్లో. అండ్ తర్వాత దీన్ని జీ అండ్ జెడ్ ప్రెస్ చేసి ఈ విధంగా పైన ఇక్కడైతే ఈ విధంగా అయితే ప్లేస్ చేయండి. ఓకే, ఎస్ అండ్ ఎక్స్ప్రెస్ చేసి కొంచెం స్కేల్ డౌన్ చేసేయండి. సో ఈ విధంగా అనమాట. అండ్ మేబీ దీన్ని మనం షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి కింద ఇంకొక దాన్ని కూడా ప్లేస్ చేద్దాం ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు పైన మనం టేబుల్ ల్యాంప్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను ఒక కొత్త ఆబ్జెక్ట్ని అయితే తీసుకొని వస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్తే మీకు ఇక్కడ యూవీ స్పియర్ అని చెప్పి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో మన సీన్లోకి ఒక యూవీ స్పియర్ వస్తుందన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసి స్కేల్ చేయండి, ఎందుకంటే మనకు అంత పెద్దగా వస్తుంది, చిన్నగా కావాలి కాబట్టి. స్కేల్ డౌన్ చేసిన తర్వాత జీ అండ్ వై ప్రెస్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం స్కేల్ డౌన్ చేసి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఒక నిమిషం ఇక్కడ నాకు స్నాప్ టూల్ ఆన్ చేయడం వల్ల అది ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంది. కాసేపు స్నాప్ టూల్ని ఆఫ్ చేయండి. జీ అండ్ వై ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేసి ఇక్కడ మూవ్ చేయండి. కరెక్ట్గా దాన్ని ఈ టేబుల్ పైకి తీసుకొని వచ్చి ప్లేస్ చేయండి. ఓకే, 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వెళ్ళిపోతాను నేను. సో కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తాను, నేను కొంచెం స్కేల్ డౌన్ చేస్తాను ఈ విధంగా. అండ్ 1 ప్రెస్ చేసి ఫ్రంట్ వ్యూకి వెళ్తాను. కరెక్ట్గా దాన్ని నేను ఈ విధంగా ప్లేస్ చేస్తాను అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఒకవేళ నేను 3 ప్రెస్ చేసి ఫ్రంట్ వ్యూకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చే విధంగా ఉందనేది. సో ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే మనకు కావాల్సిన షేప్ క్రియేట్ అవ్వడం కోసం సో చూడొచ్చు ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది అనేది. ఓకే, సో నేను దానికోసం ఏం చేస్తానంటే దీనికి ఫస్ట్ థింగ్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసి తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్తాను. ఓకే, ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు 1 ప్రెస్ చేసి సైడ్ వ్యూకి రండి. సైడ్ వ్యూ ఇన్ ద సెన్స్ ఫ్రంట్ వ్యూకి రండి. ఓకే, ఫ్రంట్ వ్యూకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇందాక మనం టాగుల్ ఎక్స్రే అని ఒకటి ఆన్ చేసుకున్నాం చూసారా. సో ఈ టాగుల్ ఎక్స్రే బటన్ ఇక్కడ ఉంటుంది. సో ఈ టాగుల్ ఎక్స్రేని ఆన్ చేసుకొని కింద బాక్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా కొంచెం జూమింగ్ చేయండి, మనకు అవి కూడా అవసరం లేదు, ఓన్లీ ఇక్కడ ఉన్న ఫేసెస్ వరకు మాత్రమే బాక్స్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయండి. కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేసి మొత్తం వర్టిసెస్ని డిలీట్ చేసేయండి. ఓకే, కంప్లీట్గా ఈ విధంగా. అండ్ ఆ తర్వాత టాప్లో మనకి ఇంకేం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాగుల్ ఎక్స్రేని ఆఫ్ చేసేయండి. మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి బేసిక్గా మనకి ఏం కావాలంటే ఇక్కడ హోల్ లాగా ఉంటుందన్నమాట. బట్ మనకి అది యాక్చువల్గా అయితే కనపడదు, ఎందుకంటే జీ అండ్ జెడ్ ప్రెస్ మనం కరెక్ట్గా టేబుల్ పైన ప్లేస్ చేసామనుకోండి. ఒకసారి ఈ స్నాప్ టూల్ ఆన్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా ప్లేస్ చేస్తాను నేను, కనపడదు. ఓకే, సో దానివల్ల ఇబ్బంది ఏం లేదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనం మళ్ళీ ఈ విధంగా బాక్స్ సెలెక్ట్ చేసి పైన ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని వీటిని ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఈ ప్రెస్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయండి పైకి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. మళ్ళీ ఇంకొంచెం పైకి మూవ్ చేయండి. తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసి ఎస్ అండ్ జెడ్ ప్రెస్ చేసి కొంచెం ఈ విధంగా స్కేల్ డౌన్ చేయండి జెడ్ డైరెక్షన్లో. తర్వాత జీజెడ్ ప్రెస్ చేసి ఈ విధంగా దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, సో ల్యాంప్కి సంబంధించిన బాటమ్ పార్ట్ అయిపోయింది. పైన టాప్ పార్ట్ కావాలి కాబట్టి దానికోసం నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి సిలిండర్ని తీసుకొని వస్తాను. ఓకే, సిలిండర్ని తీసుకొని వచ్చిన తర్వాత మీరు జస్ట్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి సిలిండర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎక్కడ కీబోర్డ్లో 3D వ్యూపోర్ట్లో ఎక్కడ క్లిక్ చేయకుండా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ని మీకు యాడ్ సిలిండర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు వర్టిసెస్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. సో దీన్ని ఒక 8 అలా పెట్టుకోండి. ఓకే, ఎక్కువ వద్దు, 8 పెట్టుకోండి. దీన్ని క్లోజ్ చేయండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి నేను దీన్ని డిలీట్ చేస్తాను. షిఫ్టే ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి నేను సిలిండర్ని తీసుకొని వచ్చాను అనుకోండి. మీరు కీబోర్డ్లో ఎక్కడ ప్రెస్ చేసినా సరే బై మిస్టేక్ ఎక్కడ 3D వ్యూబోర్డ్లో లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ కనపడవు. ఓకే, మళ్ళీ రావు. మీరు మళ్ళీ ఆ ఆప్షన్ రావాలంటే మళ్ళీ కొత్తగా ఇంకో సిలిండర్ని యాడ్ చేయాలి. లేదా ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి అంటే, మీరు కీబోర్డ్లో F9 ప్రెస్ చేయాలి. అండ్ ఈ F9 అనేది ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. అంటే ఆప్షన్ బ్యాక్ రావాలంటే. సో మీరు బెటర్ ఏం చేస్తారంటే, షిఫ్టే ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి సిలిండర్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కడ లెఫ్ట్ క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఈ యాడ్ సిలిండర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వర్టిసెస్ని 8 పెట్టుకోండి. ఓకే, సో అంతే. ఒకసారి 8 పెట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని స్కేల్ డౌన్ చేసేయండి. ఇప్పుడు G and Y ప్రెస్ చేసి ఇటు సైడ్ మూవ్ చేయండి. ఓకే, తర్వాత G and X ప్రెస్ చేసి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ మనకి స్నాప్ టూల్ అడ్డు వస్తుంది కాబట్టి స్నాప్ టూల్ని ఆఫ్ చేసేయండి. 7 ప్రెస్ చేసి G and X ప్రెస్ చేసి ఈ విధంగా తీసుకొని రండి. దీన్ని ఖచ్చితంగా ఇక్కడ స్కేల్ డౌన్ చేయాలి మనం. తర్వాత కొంచెం ఇలా మూవ్ చేసి 3 ప్రెస్ చేసి మనం సైడ్ వ్యూకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం G and Z ప్రెస్ చేసి పైకి తీసుకొని రావచ్చు దీన్ని. సో చూడడానికి సంథింగ్ లైక్ దిస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, చూసారు కదా. సో మళ్ళీ ఒకసారి 7 ప్రెస్ చేసి టాప్ వ్యూకి వెళ్ళండి. ఇక్కడ దీన్ని కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేయండి. ఓకే, ఈ విధంగా. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే, దీనికి కంట్రోల్ A ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసి ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఫేస్ సెలెక్షన్ ఆన్ చేసుకొని ఈ టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే స్కేల్ డౌన్ చేయండి. ఓకే, ఈ విధంగా అనమాట. తర్వాత మళ్ళీ మీరు ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసి S and Z ప్రెస్ చేసి ఈ విధంగా స్కేల్ చేసుకోండి కొంచెం. సో అంతే అనమాట. సో మనకు కావాల్సిన ఇది కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ సేమ్ మీరు ఇది ఎలా అయితే చేశారో సేమ్ ఇక్కడ ఉన్నది ఇది కూడా మీరు అలానే క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా కావాలనుకుంటే. బట్ నేనైతే రైట్ నౌ చేయట్లేదు, అదే వద్దనిపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ వరకు చేసాం కదా. అండ్ ఇక్కడ మనకి మీరు గమనిస్తే వీటిపైన కూడా ఒక సర్కులర్ షేప్స్ రావాలి కాబట్టి ఏం లేదు, ఒక UV పెన్ తీసుకొని వచ్చి వీటిపైన ప్లేస్ చేస్తే సరిపోతుంది. షిఫ్టే ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక UV పెన్ తీసుకొని రండి. దాన్ని కంప్లీట్గా ఈ విధంగా స్కేల్ డౌన్ చేసేయండి. 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వెళ్ళండి. తర్వాత G and X ప్రెస్ చేసి X డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ స్కేల్ డౌన్ చేసి 3 ప్రెస్ చేసి ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోయి దాన్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, చూడొచ్చు మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ మేబీ మనకు కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసి మిగతా వాటిపైన కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ వీటిని కూడా మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ ముందుకు మూవ్ చేసి ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఈ ఇమేజ్లో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా కొంచెం లావుగా ఉన్నాయి. లెగ్స్ కానీ విండోస్ కానీ ఎవ్రీథింగ్ మనం కొంచెం సన్నగా చేస్తున్నాం, అంతే తేడా. మీకు లావుగా కావాలంటే లావుగా కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, అండ్ ఇక్కడ దీన్నే మనం ఇంకొక పని చేయాలన్నమాట. దీనికి ఇక్కడ ఓపెనింగ్ పట్టుకోవడానికి కావాలి కదా. సో దీన్నే డూప్లికేట్ చేసి G and Y ప్రెస్ చేసి Y డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ తీసుకొని రండి. ఓకే, కంప్లీట్గా ఈ విధంగా స్కేల్ డౌన్ చేసి ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేయండి. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, తర్వాత మళ్ళీ దాన్ని షిఫ్ట్ D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి కింద కూడా ఇక్కడ ఒకటి ప్లేస్ చేసేయండి. సో అంతే అనమాట, అయిపోయింది. చూసారా, మనం మొత్తం సీన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఏదైనా మిగిలింది అంటే కింద కార్పెట్ ఒకటి. సో దీన్ని డూప్లికేట్ చేసుకొని G and Z ప్రెస్ చేసి కిందకు మూవ్ చేయండి. బట్ ఇక్కడ మనం స్నాప్ టూల్ ఆన్ చేసుకోవాలి. సో స్నాప్ టూల్ ఆన్ చేసుకొని కొంచెం పైకి మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ స్నాప్ చేయండి. S and Z ప్రెస్ చేసి Z డైరెక్షన్లో స్కేల్ డౌన్ చేయండి. మళ్ళీ కరెక్ట్గా స్నాప్ చేసి X డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి దీన్ని. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ దీని థిక్నెస్ ఇంకా ఎక్కువ ఉంది. సో ఇంకా దీన్ని స్కేల్ డౌన్ చేద్దాం. ఓకే, తర్వాత కంట్రోల్ A ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. సో అంతే అనమాట. ఆల్మోస్ట్ మొత్తం మన సీన్కి కావాల్సిన ఎవ్రీథింగ్ మనమైతే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం దీనికి ప్రాపర్గా కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ అప్లై చేయాలి. తర్వాత సీన్కి కావాల్సిన లైటింగ్ క్రియేట్ చేసుకొని దీన్ని మనం రెండర్ చేయాలన్నమాట. సో దీనికి చాలా ఈజియెస్ట్ వే ఏంటి, మనం ఎలా చేస్తామనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనం ఫస్ట్ కలర్స్ అప్లై చేద్దాం. కలర్స్ అప్లై చేయాలంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లో మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బై డిఫాల్ట్ వీటికి ఒక మెటీరియల్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ డిఫాల్ట్ క్యూబ్ ఉంటుంది చూసారా సీన్లో ఒకటి, దాన్ని మనం యూజ్ చేసాం. సో దానికి ఆల్రెడీ బై డిఫాల్ట్ మెటీరియల్ ఒకటి ఉంటుందన్నమాట, వైట్ కలర్ మెటీరియల్. సో అది అన్నిటికీ వచ్చేసింది అనమాట ఇక్కడ. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ మెటీరియల్ కావాలి కాబట్టి
ఇక్కడ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వచ్చి ఇక్కడ ఈ ఇంటూ సింబల్ పైన క్లిక్ చేయండి. ఈ మెటీరియల్ డిలీట్ అయిపోతుంది ఈ ఆబ్జెక్ట్కి. ఇప్పుడు న్యూ మెటీరియల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బేస్ కలర్లో మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. నేను మేబీ ఇక్కడ కొంచెం గ్రీన్ పెడుతున్నాను, ఓకే, ఈ విధంగా. బట్ ఇక్కడ మీరు సాలిడ్ వ్యూ మోడ్లో ఉన్నప్పుడు మీకు కలర్స్ అనేవి కనపడవు అనమాట. మీకు కలర్స్ లేదా మెటీరియల్స్ కనపడాలంటే మీరు మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్తారు. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ పైన మనకి 4 సర్కిల్స్ ఉంటాయి. ఒకటి వైర్ ఫ్రేమ్ మోడ్ అనమాట, ఓకే. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు మొత్తం కూడా ఈ విధంగా వైర్ ఫ్రేమ్స్ కనిపిస్తాయి అనమాట. మొత్తం ట్రాన్స్పరెంట్గా ఇలా కనిపిస్తాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సాలిడ్ అనమాట, మొత్తం మనకి సాలిడ్ లాగా కనిపిస్తాయి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మెటీరియల్ ప్రివ్యూ, ఇందులో మనకి మెటీరియల్స్, టెక్స్చర్స్ అన్నీ కనిపిస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి రెండర్డ్ ప్రివ్యూ, ఓకే. మనకి రెండర్లో ఎలా కనిపిస్తుంది అనేది ఫోర్త్ ఆప్షన్ అనమాట. బట్ రైట్ మనం మెటీరియల్ ప్రివ్యూని ఓపెన్ చేద్దాం, ఓకే. అండ్ ఇక్కడ నేను దీనికి గ్రీన్ కలర్ అయితే అప్లై చేస్తాను, ఓకే. అండ్ ఇదే గ్రీన్ కలర్ నేను ఈ వాల్కి కూడా అప్లై చేస్తాను. సో దానికోసం నేను ఈ రెండో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇంకొంచెం డార్క్గా చేద్దాం. ఇక్కడ బేస్ కలర్లోకి వెళ్ళి దీన్ని ఇంకొంచెం డార్క్గా చేద్దాం, ఓకే. సంథింగ్ లైక్ దిస్, ఓకే. సో ఈ విధంగా అనమాట. సో ఇదే మెటీరియల్ని మీరు ఇంకొక ఆబ్జెక్ట్కి అప్లై చేయాలి అంటే ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ కాకపోతే ఇక్కడ రెండు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకటి రెడ్ కలర్ బార్డర్తో, ఇంకొకటి ఆరెంజ్ కలర్ బార్డర్తో ఉంటుందన్నమాట. ఆరెంజ్ కలర్ బార్డర్తో ఉన్నది లాస్ట్ సెలెక్ట్ అయిన ఆబ్జెక్ట్, అంటే అది యాక్టివ్ సెలెక్షన్లో ఉన్నట్టు. ప్యాసివ్ సెలెక్షన్లో ఉన్నవి ఇలా రెడ్ కలర్ బార్డర్తో ఉంటాయి. సో మీరు రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ అంటే దీనికైతే ఆల్రెడీ మెటీరియల్ ఉందో దాన్ని లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది. ఏం లేదు, ఫస్ట్ ఈ వాల్ని సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ వాల్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ యారో పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. సేమ్ మెటీరియల్ ఈ వాల్కి అప్లై అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి పైన వీటికి కూడా అప్లై చేయాలి కదా. సో వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటూ క్లిక్ చేయండి. ఆ మెటీరియల్ డిలీట్ చేసేయండి, డిఫాల్ట్ మెటీరియల్ డిలీట్ చేసేయండి. మళ్ళీ న్యూ పైన క్లిక్ చేసి బేస్ కలర్లో ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. సో సంథింగ్ లైక్ దిస్, ఓకే. కొంచెం బ్లూ టోన్లో ఇస్తున్నాను, కొంచెం డార్క్ బ్లూగా, ఓకే. ఇలా వచ్చింది కదా. సో కింద కూడా కావాలి కాబట్టి కింద ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని పైన దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది యాక్టివ్ సెలెక్షన్లో ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ యారో పైన క్లిక్ చేసి కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్ క్లిక్ చేయండి. అంతే, దానికి కూడా అప్లై అయిపోతుంది. అండ్ ఇదే మెటీరియల్ ఇక్కడ మనకి ఈ బెడ్కి కూడా కావాలి. బట్ దానికంటే ముందు మనం వీటికి అప్లై చేద్దాం ఉండండి. కింద ఈ ఫ్లోరింగ్ కింద ఉన్న ఆబ్జెక్ట్కి మనం ఈ ఇంటూ పైన క్లిక్ చేసి న్యూ మెటీరియల్ పైన క్లిక్ చేసి బేస్ కలర్లో నేను ఒక ఎల్లో టోన్ అయితే ఇస్తున్నాను, ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. తర్వాత పైన ఉన్న ఈ ఫ్లోరింగ్ అని చూస్తారు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా డిలీట్ చేసేయండి ఈ మెటీరియల్. న్యూ పైన క్లిక్ చేసి బేస్ కలర్లో నేను కొంచెం బ్లూ టోన్ అయితే ఇస్తాను, కొంచెం పర్పుల్ కైండ్ ఆఫ్ కలర్ అయితే ఇస్తున్నాం. బట్ పర్లేదులేండి, బాగానే ఉంటుంది. అండ్ ఈ కార్పెట్కి మనం కొంచెం లైట్ ఎల్లో కలర్ ఇద్దాం, ఓకే. దీనికి కూడా ఒక న్యూ మెటీరియల్ని క్రియేట్ చేసి బేస్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ ఎల్లో పైన క్లిక్ చేయండి, కొంచెం డార్క్ చేసేయండి, అంతే, ఓకే. అండ్ ఈ తర్వాత ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా. సో దీనికి కూడా కావాలి కాబట్టి సో ఇదొకటి అండ్ తర్వాత ఈ షెల్ఫ్ ఒకటి అండ్ తర్వాత ఈ విండోస్ కూడా యాక్చువల్గా మొత్తం అన్నిటికీ ఒకటే కలర్ కావాలి మనకి. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఈ ఇంటూ పైన క్లిక్ చేయండి ఫస్ట్, ఓకే. తర్వాత న్యూ మెటీరియల్ పైన క్లిక్ చేయండి. బేస్ కలర్లో మీరు కొంచెం ఇక్కడ ఎల్లో కలర్ టోన్ అయితే ఇవ్వండి, కొంచెం డార్క్ చేయండి అనమాట. అంటే ఈ బార్లో మనం కొంచెం కింద ప్రెస్ చేయండి, డార్క్ అవుతుంది. అలా అయిన తర్వాత మేబీ మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొంచెం ఎల్లో టోన్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ యారో పైన క్లిక్ చేసి కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్, అంతే, అన్నిటికీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట, ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పిల్లో ఉంది అండ్ ఇక్కడ బెడ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా అప్లై చేయాలి, అది చేద్దాం ఉండండి. బట్ దానికంటే ముందు ఇక్కడ లెగ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ లెగ్స్కి కొంచెం బ్రౌన్ కలర్ టైప్ కావాలన్నమాట. సో షిఫ్ట్ హోల్డ్ చేసి 4 లెగ్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా ఈ మంచంకి సంబంధించిన లెగ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఓకే. మొత్తం షిఫ్ట్ హోల్డ్ చేసి మీరు అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ మెటీరియల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బేస్ కలర్లో నేను సంథింగ్ ఈ విధంగా ఒక రెడ్ టోన్ ఇచ్చి కొంచెం డార్క్ వెళ్ళిపోతాను, ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ మీకు తెలుసు ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్, ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ కింద ఉన్న ఒక యారో సింబల్ అనమాట. యారో సింబల్ పైన క్లిక్ చేసి కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్ క్లిక్ చేయండి, అప్లై అయిపోతుంది. అండ్ వీటితో పాటు మనకి మేబీ ఇవి ఉన్నాయి చూసారా. సో వీటికి కూడా ఇదే మెటీరియల్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఇవి రెండు సెలెక్ట్ చేసుకోండి, తర్వాత దీన్ని సెలెక్ట్ చేయండి, తర్వాత యారో పైన క్లిక్ చేసి కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్, ఓకే. అండ్ మనకి పైన టేబుల్ ల్యాంప్ ఉంది. సో ఈ టేబుల్ ల్యాంప్కి ఒక ఆరెంజ్ కలర్ టోన్ అయితే ఇద్దాం అనమాట, కొంచెం డార్క్ ఆరెంజ్, ఓకే. అండ్ పైన ఇది ఉంది చూసారా. సో దీనికి కార్పెట్కి ఒకటే కలర్ అయితే ఇద్దాం, కాపీ మెటీరియల్ టు సెలెక్టెడ్ అనమాట, ఓకే, ఈ విధంగా. అండ్ బుక్స్ ఉన్నాయి చూసారా. సో వీటికి మీరు ఏ కలర్ అయినా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం.
నేనైతే దీనికి కొంచెం ఒకదానికేమో ఆరెంజ్ కలర్ మెటీరియల్ అయితే ఇస్తాను. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ మిగతా 2 ఉన్నాయి చూసారా, సో ఇక్కడ మేబీ ఇదే మెటీరియల్ దీనికి కూడా అప్లై చేస్తాను నేను. ఒక్క నిమిషం ఉండండి. సో ఇదే మెటీరియల్ దీనికి కూడా అప్లై చేస్తాను. అండ్ తర్వాత పైన ఉన్న బుక్కి మాత్రం ఒక డిఫరెంట్ మెటీరియల్ అయితే అప్లై చేస్తాను, కొంచెం ఈ విధంగా అనమాట. కొంచెం పింక్ కలర్ లాగా, డార్క్ పింక్ కలర్. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. మేబీ ఇది ఆరెంజ్ కలర్ వద్దులేండి, ఇది కలిసిపోతుంది కింద ఎల్లో దాంతో. మేబీ ఇక్కడ పర్పుల్ లాగా పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకా మనకు బెడ్కి సంబంధించిన కలర్స్ ఇవ్వాలి. ఇది మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ లాగా ఉంది, బట్ ఇక్కడ మనం కింద బెడ్కి, పైన పరుపుకి, అండ్ ఆల్సో ఇక్కడ మనం పిల్లోకి, అండ్ ఇక్కడ దీనికి ఈ బెడ్షీట్కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలి కదా. సో వీటిని సపరేట్ చేద్దాం, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లాగా మార్చేద్దాం. సో ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ పిల్లోకి సంబంధించిన ఏదో ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఎల్ ప్రెస్ చేయండి. మొత్తం ఆ పిల్లో సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కీబోర్డ్లో పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేయండి. తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి, మీరు ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇది ఒక సపరేట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ బెడ్షీట్ దగ్గర కూడా చేయాలన్నమాట. సో బెడ్షీట్కి సంబంధించిన ఏదో ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఎల్ ప్రెస్ చేయండి. తర్వాత పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఎల్ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేసి కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి, అంతే. సో ఇప్పుడు ఇదొక ఆబ్జెక్ట్ అండ్ మెయిన్ ఇదొక ఆబ్జెక్ట్. ఓకే, సో అన్నీ కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ మనం మెయిన్ బెడ్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక న్యూ మెటీరియల్ ఇద్దాం, అండ్ అది కొంచెం ఆరెంజ్ కలర్లోనే ఇద్దాం. ఓకే, మేబీ సంథింగ్ లైక్ దిస్. ఓకే, తర్వాత మనకి ఈ పిల్లో ఏదైతే ఉందో ఈ పిల్లోకి అండ్ దీనికి ఆల్మోస్ట్ సేమ్ కలర్ కాబట్టి సో ఇదే కలర్ని మనం దానికి అప్లై చేసేద్దాం. అండ్ తర్వాత మనకి ఇది ఉంది చూసారా, మేబీ దీనికి కూడా మనం అదే మెటీరియల్ అప్లై చేసేద్దాం. ఓకే, అండ్ ఫైనల్ ఈ పరుపు ఉంది చూసారా, సో దీనికి కొంచెం ఎల్లో కావాలి కాబట్టి సో దానికి ఒక డిఫరెంట్ మెటీరియల్ అనమాట. బేస్ కలర్లోకి వెళ్ళి కొంచెం ఎల్లో టోన్లోకి వెళ్ళండి, ఈ విధంగా. ఓకే, సరిపోతుంది. సో చూసారా, ఆల్మోస్ట్ మొత్తం మన ఎంటైర్ సీన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసామనేది. సో మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్ లైటింగ్ సెట్ చేసుకొని దీన్ని మనం రెండర్ చేద్దాం. ఓకే, సో లైటింగ్ కూడా నేను చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు వరల్డ్ ప్రాపర్టీస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఒక వరల్డ్ సింబల్ లాగా. సో దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ పక్కన ఒక ఎల్లో డాట్ ఉంటుంది. ఆ ఎల్లో డాట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్చర్స్లోకి రండి. టెక్స్చర్స్లో స్కై టెక్స్చర్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఒకటి 0.5 అలా పెట్టుకోండి. ఓకే, అంతే అనమాట. అండ్ ఇప్పుడు మీరు మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు మన సీన్కి కావాల్సిన ప్రాపర్ లైటింగ్ అంతా వచ్చేసింది. కాకపోతే షాడోస్ అనేవి ప్రాపర్గా లేవు. అది ఎందుకు లేవు అంటే మనం కొన్ని రెండర్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నమాట. అవి చేస్తే మనకు ప్రాపర్ రెండర్గా వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకి ఇంకా అవసరం లేదు, సో నేను దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను బెవెల్ చేయాలని చెప్పాను కదా, మనకి ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి. కొంచెం కర్వ్ లాగా స్మూత్గా కావాలంటే సీన్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా మనం బెవెల్ మాడిఫైర్ అప్లై చేయాలి, సింపుల్గా చెప్పాలంటే. సో ఏ ప్రెస్ చేస్తే మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ని యాక్టివ్ సెలెక్షన్లో పెట్టుకొని, అంటే మీరు ఏ ప్రెస్ చేసి మొత్తం అంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ని షిఫ్ట్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేయండి. అది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మాడిఫైర్స్లోకి వెళ్ళి యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్తే ఇక్కడ మీకు కింద ఉంటుందన్నమాట. సారీ, కింద నేను ఇది ఎక్కడ ఉంది, బెవెల్ మాడిఫైర్, సారీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనమాట. సో బెవెల్ మాడిఫైర్ అని చెప్పి సెకండ్ ఆప్షన్. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అమౌంట్ అని చూస్తారా, సో దీన్ని 0.01 పెట్టండి. అండ్ సెగ్మెంట్స్ వచ్చేసి ఒక 10 పెట్టండి. ఓకే, మేబీ ఇది 0.05 పెడదాం. ఓకే, ఇక్కడ మీకు ఏంటి బ్రో అంత చేంజ్ ఏం కనపడట్లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు చూసారు ఎంత మారిపోయిందో స్కేల్ అప్లై చేసిన తర్వాత. సో దీన్ని అమౌంట్ చూసారు, సో 0.001 పెట్టండి. ఒకవేళ అది మరీ తక్కువ అనిపిస్తే పర్లేదు, మీరు ఇంకొంచెం పెట్టుకోవచ్చు. 0.01 పెట్టండి. సో 0.01 పెట్టండి. అండ్ సెగ్మెంట్స్ వచ్చేసి మేబీ ఒక 20 పెట్టండి. సో చూడడానికి ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే సీన్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా స్కేల్ అప్లై చేయాలి. స్కేల్ అప్లై చేసినప్పుడు ఈ మాడిఫైర్స్ అనేవి ప్రాపర్గా అప్లై అవుతాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ ఏ ప్రెస్ చేయండి, షిఫ్ట్ కాదు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. సో మీరు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా ఈ విధంగా స్కేల్ అనేది అప్లై చేయండి. ఓకే, ఖచ్చితంగా. సో దట్ అప్పుడే మనకి బెవెల్ మాడిఫైర్ అనేది ప్రాపర్గా అనేది అప్లై అవుతుందన్నమాట. సో ఒక్క నిమిషం ఉండండి, నేను ఇక్కడ మొత్తం అన్నిటికీ కూడా అప్లై చేస్తున్నాను.
దీనికి కొంచెం టైం పడుతుంది, బట్ తప్పదు, మనం ఇది చేయాలి. యాక్చువల్గా మనం మోడలింగ్ చేసినప్పుడే మనం మాన్యువల్గా చేసుకుంటూ వచ్చింటే సరిపోయేది, బట్ మనం అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ప్రెస్ చేయండి, అండ్ దెన్ స్కేల్ అప్లై చేసేయండి. ఓకే, వన్స్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం ఏ బ్రషెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్ని యాక్టివ్ సెలెక్షన్లో పెట్టుకొని జస్ట్ ఇక్కడ మీరు ఈ యారో పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక పీసీ సింబల్, కెమెరా సింబల్, దాని పక్కన ఒక యారో ఉంటుంది. యారో పైన క్లిక్ చేసి కాపీ టు సెలెక్టెడ్ క్లిక్ చేయండి. అంతే, ఆ సేమ్ మాడిఫైర్ అనేది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా అప్లై అయిపోతుంది. ఓకే, సో చూడొచ్చు మీకు అప్పుడు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా ఇలా ప్రాపర్ కర్వ్ లాగా షేప్ ఉంటుంది అనమాట, ఎడ్జెస్ అనేది షార్ప్గా లేకుండా. ఓకే, సో ఇప్పుడు మీరు కీబోర్డ్లో రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే మీరు మీ కెమెరా వ్యూలోకి వెళ్ళిపోతారు. సో మన కెమెరా వ్యూలో చూడడానికి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ స్నాప్ టూల్ ఆఫ్ చేసేయండి. ఓకే, మీరు కెమెరాని మూవ్ చేస్తున్నారంటే స్నాప్ టూల్ ఆఫ్ చేసేయండి. సో G అండ్ Y ప్రెస్ చేసి కాస్త కెమెరాని ఈ విధంగా మూవ్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగా దీన్ని పెట్టుకోవాలన్నమాట. బట్ ఇక్కడ మీకు ఒక బెస్ట్ వే ఏంటి కెమెరాని మూవ్ చేయడానికంటే మీకు ఒక ఆప్షన్ చెప్తాను చూడండి. కీబోర్డ్లో N ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ లాక్ దగ్గర కెమెరా టు వ్యూ అని చూస్తారు. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ కెమెరా అనేది మీ 3D వ్యూ పోర్ట్లో మీ పర్స్పెక్టివ్ వ్యూకి లాక్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏ టు నావిగేట్ అయినా సరే మీ కెమెరా మిమ్మల్ని ఫాలో అయిపోతుంది ఆటోమేటిక్గా మీ వ్యూకి తగ్గట్టుగా. సో మీరు జస్ట్ నావిగేట్ అయితే చాలు అనమాట, మీ కెమెరా వ్యూని సెట్ చేసుకోవచ్చు. సో నేను రైట్ నో చూడడానికి సంథింగ్ ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. ఓకే, అండ్ మీకు కెమెరా మూవ్ అవ్వకూడదు, ఇంక ఇలానే ఉండిపోవాలనుకుంటే మళ్ళీ N ప్రెస్ చేసి ఈ ఆప్షన్ ఆఫ్ చేసేయండి అంతే. ఓకే, సో ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ప్లేన్ కోసం షిఫ్ట్ ప్రెషెస్ మెష్లోకి వెళ్ళి ఒక ప్లేన్ తీసుకొని వస్తాను. దీన్ని ఈ విధంగా స్కేల్ చేస్తాను పెద్దగా, అండ్ స్కేల్ చేసి ప్లేన్ని కొంచెం కిందకి తీసుకొని వెళ్తాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్, ఈ విధంగా కింద ప్లేస్ చేస్తాను. అండ్ ఈ ప్లేన్కి నేను కంప్లీట్గా ఒక బ్లాక్ కలర్ అయితే ఇస్తాను, అంటే ఆల్మోస్ట్ ఒక గ్రే టోన్ లాగా అనుకోండి ఈ విధంగా. సో ఇది ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. సో ఇక్కడ వరకు మీరు ఫాలో అయ్యారని అనుకుంటున్నాను, మీకు మొత్తం సీన్ అంతా క్రియేట్ చేయడం అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న చేంజెస్ చేయాలి, అంటే మనం ప్రాపర్ రెండర్ సెట్టింగ్స్ పెట్టుకొని దీన్ని ఎలా రెండర్ చేయాలి ఫైనల్ అవుట్పుట్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట రెండర్ ప్రాపర్టీస్. ఇక్కడ నేను ఈవీలో రెండర్ చేస్తాను. ఇక్కడ బేసిక్గా బ్లెండర్లో రెండర్ ఇంజిన్స్ ఉంటాయి అనమాట, ఒకటి ఈవీ, రెండోటి సైకిల్స్కి స్విచ్ అయితే మీకు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట రెండరింగ్ అనేది. బట్ నేనైతే రైట్ నౌ ఈవీలోనే రెండర్ చేస్తున్నాను. ఓకే, అండ్ సైకిల్స్లో కొంచెం రియలిస్టిక్గా వస్తుంది, బట్ మీరు సైకిల్స్ ఏంటంటే రెండరింగ్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చేయట్లేదు. బట్ ఈ సింపుల్ సీన్ కాబట్టి మోస్ట్లీ తక్కువ టైంలో అయిపోవచ్చు. బట్ ఎనీవే ఈ వీడియోలో ఈ కోర్స్లో నేను ఈవీ గురించి అయితే చెప్తున్నాను. ఓకే, రెండర్ ఇంజిన్ ఈవీ పెట్టుకోండి. ఇక్కడ మీరు సింపుల్గా రే ట్రేసింగ్ అనే ఆప్షన్ని ఆన్ చేయండి చాలు, ఆటోమేటిక్గా మీకు షాడోస్ అన్నీ కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో రే ట్రేసింగ్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట, ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. సో రే ట్రేసింగ్ ఆన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ లైట్ పాత్స్లో మీరు ఇండైరెక్ట్ లైట్ అని చూసారు, సో దీన్ని ఒక 4 పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. సింప్లిఫై అని చూసారు, సో దీన్ని ఆన్ చేసుకోండి. కింద మీరు కలర్ మేనేజ్మెంట్లోకి వచ్చి ఇక్కడ లుక్లో మీరు హై కాంట్రాస్ట్ పెట్టుకోండి. సో కలర్స్ అన్నీ కూడా చాలా వైబ్రెంట్గా నీట్గా కనిపిస్తాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి రండి. మీరు రెజల్యూషన్ అంటే మీకు ఎక్కువ మీరు 2Kలో 4Kలో రెండర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ 100% అని చూసారా, సో దీన్ని ఒక 200 300 అలా పెట్టుకోండి. ఓకే, అప్పుడు మీకు ఎక్కువ క్వాలిటీ వస్తుందన్నమాట. రైట్ నో నేను ఒక 200 పెడుతున్నాను. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇమేజ్ ఫార్మాట్లో రెండర్ చేస్తున్నాం కాబట్టి మీడియా టైప్ వచ్చేసి ఇమేజ్ పెట్టుకోండి. ఫైల్ ఫార్మాట్ PNGని ఉంచేయండి. కింద మీరు పిక్సెల్ డెన్సిటీ మాత్రం ఒక 100 లేదా 200 పెట్టుకోండి. నేను రైట్ నో 100 పెడుతున్నాను. అంతకుమించి ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఒక పని చేద్దాం. ఇక్కడ వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఈ లైటింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం మార్చి చూద్దాం. ఓకే, ఎయిర్ అని చూసారు, సో దీన్ని కనుక మీరు ఒక 4 పెట్టుకున్నారనుకోండి కొంచెం వామ్ లైటింగ్ ఉంటుందన్నమాట. ఇందాక మనకి ఏంటంటే కొంచెం కోల్డ్ లైటింగ్ ఉంది, అంటే కొంచెం బ్లూ టోన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు ఆ బ్లూ టోన్ నచ్చలేదు అంటే ఎయిర్ వచ్చేసి ఒక 3 కానీ 4 కానీ పెట్టుకోండి. అండ్ ఆల్సో ఒక్క నిమిషం కింద నేను ఈ ప్లేన్ పెట్టాను చూసారా, సో దీన్ని కరెక్ట్గా ఇక్కడికి స్నాప్ చేద్దాం ఉండండి. ఓకే, సరిపోతుందిలేండి. సో ఇక్కడ మనం ఎయిర్ 3 పెట్టుకున్నాను, మీరు ఎరిసోల్స్ అని వచ్చారు, సో దీన్ని కూడా ఒక 4 అలా పెట్టుకోండి. ఇంకొంచెం వామ్ అంటే ఆరెంజ్ టోన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఓజోన్ అని చూసారా, సో దీన్ని ఎక్కువ పెట్టడం వల్ల మీకు బ్లూ టోన్ వస్తుంది అనమాట. మీకు బ్లూ టోన్ నచ్చకపోతే ఓజోన్ 0 పెట్టండి లేదా 1 పెట్టేయండి. మీకు ఎక్కువ లైటింగ్ కావాలంటే స్ట్రెంగ్త్ అనేది 1 పెట్టుకోవాలన్నమాట, బట్ చాలా ఎక్కువ అయిపోతుంది 1 పెట్టుకుంటే. సో నేను దీన్ని 0.3 అలా పెడుతున్నా. సో అప్పుడు చూడడానికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా అయిపోయింది. సో జస్ట్ ఇక్కడ మీరు నార్మల్ సాలిడ్ వ్యూ మోడ్లోకి వచ్చేసేయండి. మీ ఫైల్ని ఒకసారి సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పటివరకు నేను సేవ్ చేయలేదు. ఒకసారి సేవ్ చేసుకున్న తర్వాత
జస్ట్ ఇక్కడ మీరు రెండర్ పైన ఇక్కడ రెండర్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ రెండర్ ఇమేజ్ని అయితే క్లిక్ చేసేయండి. జస్ట్ మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్, మేబీ నాకు తెలిసి ఇది నాది మ్యాక్బుక్ ఎయిర్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది రెండర్ అవడానికి. మీది కనుక మంచి పీసీ అయితే చాలా ఫాస్ట్గానే రెండర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను చూడండి నా రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ చూడొచ్చు ఫైనల్లీ మన అవుట్పుట్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎక్కడన్నా ఇబ్బంది అనిపించినా, ఎక్కడన్నా ఆగిపోయినా సరే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను, రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వరకు కనుక మీరు ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు మొత్తం ఈ విధంగా చేసి నేర్చుకున్నారంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయండి, అండ్ కుదిరితే హైప్ చేయండి, హై పాయింట్స్ ఉంటే. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకవేళ మీరు బ్లెండర్ బాగా నేర్చుకోవాలి సీరియస్గా అనుకుంటే మాత్రం, మీకు మోడలింగ్, యానిమేషన్స్ ఇలా ఏం నేర్చుకోవాలనుకున్నా సరే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అంతే మామ ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.